శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపటం జరిగింది. ఆ ప్రశ్న, చేస్తూ నేర్చుకోవాలా, నేర్చుకుంటూ చెయ్యాలా, వివరించగలరు? వారు అడిగినటువంటి ప్రశ్న మళ్ళీ ఒకసారి చెబుతున్నాను. చేస్తూ నేర్చుకోవాలా, నేర్చుకుంటూ చేయాలా? దయచేసి దీని గురించి వివరించగలరు అంటే ఒక వీడియో దీని మీద చెప్పగలరు. అంటే వీరు 1540వ శీర్షిక స్వతహాగా పిరికివాడు భయస్థుడు ఎలా బ్రతకాలి అనేటువంటి శీర్షిక విని ఈ ప్రశ్న వేశారు. మళ్ళీ వీరు 1541 శీర్షిక విని మళ్ళీ అదే ప్రశ్న వేశారు. అయ్యా, దయచేసి ఈ టాపిక్ మీద ఒక వీడియో చేయండి. ఏంటి అంటే, చేస్తూ నేర్చుకోవాలా, లేకపోతే నేర్చుకుంటూ చేయాలా? అది వారు అడిగింది. ఇంతే, వారు అడిగింది ఇంతే. మరి వారి మనోభావం వారికి అర్థం అవ్వాలి. ఇప్పుడు ఈ ప్రశ్న మీకెలా అర్థమైంది అనేది మీకు అర్థం అవ్వాలి. నాకెలా అర్థమైంది అన్నదాన్ని బట్టి నేను చెబుతూ ఉంటాను. నాకు అర్థమైన దాన్ని బట్టి చెప్పగలను. ఆయన అడిగింది సింపుల్గా ఇంతే, చాలా జాగ్రత్తగా మళ్ళీ వినండి. చూస్తే రెండు ఒకలానే కనపడతాయి కూడా. చేస్తూ నేర్చుకోవాలా, లేకపోతే నేర్చుకుంటూ చేయాలా? ఇది వారు అడిగింది. చేస్తూ నేర్చుకోవాలా, నేర్చుకుంటూ చేయాలా? రెండు ఒకలానే కనపడతాయి. కానీ చేస్తూ నేర్చుకోవాలా అన్నప్పుడు చేయటానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, నేర్చుకోవటానికి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. నేర్చుకుంటూ చేయాలా అన్నప్పుడు నేర్చుకోవటానికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది, చేయటానికి ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. విషయాలు రెండు ఒకలానే ఉన్నాయి, కానీ ప్రాధాన్యత ఉన్న విషయం మొదట ప్రస్తావించబడుతుంది. అందులో ప్రాధాన్యత అది. కాబట్టి విషయాన్ని అర్థం చేసుకుంటూ వెళదాం. ముందు మనం ఏదైనా కానీ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ సృష్టిలో మానవుడిగా మనం ఒక నిర్ధారించబడినటువంటి జీవులము. నిర్ధారించబడిన అన్నప్పుడు సృష్టి యొక్క విధానములో ఎమర్చబడిన, సృష్టి యొక్క పద్ధతిలో కూర్చబడిన, సృష్టి యొక్క నియమములు, సత్యములు, విధానములు, పద్ధతులు ఏమున్నాయో వాటిలో ఎమర్చబడి ఉన్నాం. అంటే మనకు పరిమితులు ఉన్నాయి. మనం సంపూర్ణ స్వతంత్రులం కాదు. మనిషిగా మనకు పరిమితులు ఉన్నాయి. ఈ పరిమితులన్నీ మనకు విధించింది ఎవరో, మన ఈ పరిమితుల్లో పెట్టి ఎందులో మాత్రమే నువ్వు జీవించాలి అని చెప్పింది ఎవరో? అంటే సృష్టి, నేచర్. ఏంటి అసలు ఈ పరిమితులు ఉండటం ఏంటంటే, మనం బాగానే ఉన్నాం కదా, ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాం, ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నాం, ఇష్టం వచ్చినట్టు ఉంటున్నాం. మళ్ళీ పరిమితులు అంటారేంటి? మీరు ఎక్కడ లేమే, మనం ఏం జైల్లో లేమే, జైల్లో పెట్టిన ఖైదీలాగా బతకట్లేదే మనం స్వేచ్ఛగానే ఉన్నాం కదా, పరిమితులు అంటారేంటి అని మీకు అనిపించవచ్చు. అందుకే ఎప్పుడు ముందు జ్ఞానము అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం. నువ్వు నీకు అర్థమైతే అంటే నీ కెపాసిటీ ఏంటి, నీ శరీర కెపాసిటీ ఏంటి, నీ మనో కెపాసిటీ ఏంటి, నీ ప్రాణశక్తి కెపాసిటీ ఏంటి, నీ బుద్ధి కెపాసిటీ ఏంటి, అంటే అవి పనిచేసే తీరులు. కెపాసిటీ అంటే మొత్తం వాటి సామర్థ్యము సంపూర్ణంగా అన్ని రకములుగా అవి ఎంతవరకు తమ శక్తిని వినియోగించగలవు, వాటి శక్తి సామర్థ్యములు ఎంత అంటే మనిషికి ఉన్నవి, మనకున్నవి, అంటే నాకున్నవి. మళ్ళీ సమూహంగా ఆలోచించబాకండి. ఎప్పుడు చాలాసార్లు చెప్పాను, ఆధ్యాత్మికత అంటే వ్యక్తిగతము. కేవలం చెబుతున్న నేను నన్ను చూసుకుంటూ చెబుతాను, వింటున్న మీరు మిమ్మల్ని తెలుసుకుంటూ వింటారు. అంటే వింటున్న ప్రతి విషయం మీకు ఆపాదించుకుంటారు, మీ హృదయంలో చూసుకుంటారు, మీలో చూసుకుంటారు. అంటే ఇప్పుడు ఈ వినపడుతున్న ప్రతి విషయం మీకు అర్థం లాంటిది. అర్థమే జ్ఞానం, అర్థం. అందులో మిమ్మల్ని చూసుకుంటూ ఉంటారు అంతే. మంచి అంటే మీలో ఉన్నటువంటి
మంచులు గుర్తు రావాలి, ఆ మంచి మీలో ఉందా లేదా చూసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఆ మంచిని మీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఉంటే ఆ మంచిని కంటిన్యూ చేస్తూ పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఆ మంచి పాడైపోకుండా అంటే పోకుండా చూసుకోవాలి. చెడు అంటే అవి మనలో ఉన్నాయా లేవా అంటే మీలో అన్నప్పుడు నాలో కూడా. నేనేం మీకు ఉపదేశకుడిని కాదు, బోధకుడిని కాదు, నేనేం ఆ స్థితిని పొందేలేదు. నాకు నేను చెప్పుకునేదే మీతో చెబుతున్నాను అంతే. చెడు అన్నప్పుడు ఆ చెడులు నాలో ఉన్నాయా లేదా అంటే ఉన్నాయి అంటే ఆ చెడులు పోగొట్టుకునే ప్రయత్నం చేయాలి. ఒకవేళ లేవు అంటే పొరపాటులు కూడా ఆ చెడులు మళ్ళీ మనలోకి రాకుండా చూసుకోవాలి. ఇంతే జీవితం. దీని కొరకే నీ జీవితం. వీటి పరిణామాలు ఏంటి, ఫలితాలు ఏంటి తర్వాత చెప్పుకుందాం. అలా ఎందుకు చూసుకోవాలి, అసలు మంచి చెడులు ఇలా ఎందుకు చూసుకోవాలి? చూసుకోపోతే ఏమవుతుంది అంటే చూసుకోవాలి అనేటువంటి జ్ఞానం మనిషికి మాత్రమే ఉంది, మిగిలిన వాటికి లేదు. సృష్టిలో దేన్నైనా చూసుకోండి, నిర్ధారించబడిన విధంగా ఉన్నాయి. మీరు ఇప్పుడు సైన్స్లోకి వెళ్తే గ్రహాలు, గోళాలు, నక్షత్రాలని మనం మాట్లాడుకునే అన్ని పేర్లు, గ్రహాలన్నాం, గోళాలన్నాం, నక్షత్రాలన్నాం, వాళ్ళు చెబుతున్నాం కానీ అన్నీ ఒకటే, అన్నీ అవే. గోళం అంటే గుండ్రంగా ఉందని దాన్ని గ్రహాలు అన్నారు, వాటిని నక్షత్రాలని కూడా చెబుతున్నారు, ఆకాశంలో కనపడుతున్నప్పుడు. అంతే. అవి ఎన్ని ఉన్నాయి తెలియదు, లక్షల కోట్లు అంటే కోటాను కోట్లు అనంతంగా ఉన్నాయి. అంటే ఒక మనిషి తెలుసుకోలేనన్ని ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా అంటే మన సైన్స్కి అందినంత వరకు, సైన్స్ కంటే మనిషికి అందినంత వరకు, మనిషి తెలుసుకున్నంత వరకు, గ్రహించినంత వరకు అవన్నీ కూడా వేటి కక్ష్యల్లో, అవి కక్ష్య అంటే వాటి పరిధి, వాటి లిమిట్స్ లో అవి చక్కగా తిరుగుతున్నాయి. అవి జడ పదార్థాలు కాదు, మనకు అలా కనపడుతుంది. ఇప్పుడు భూమి అనేది జడ పదార్థం అని మనం అనుకుంటున్నాం, కానీ భూమి తిరుగుతుంది, తన చుట్టూ దాన్ని తిరుగుతుంది. అలా తన చుట్టూ తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. ఇలా అన్ని గ్రహాలు కదులుతున్నాయి, తిరుగుతున్నాయి. అంటే మనం ట్రాఫిక్లో మనుషులు తిరిగినట్టు. ట్రాఫిక్లో మనుషులందరూ కూడా కరెక్ట్గా తిరిగారనుకోండి, యాక్సిడెంట్లు అవ్వవు. వస్తున్న వాళ్ళని చూసుకొని ఎవరికాళ్ళు తప్పుకుంటూ ఎవరి పని వాళ్ళు. అక్కడ పరిధి అంటే అది. ట్రాఫిక్లోకి మనం వెళ్ళినప్పుడు, బజార్లోకి మనం వెళ్ళినప్పుడు మన పరిధిలో మనం తిరగటం అంటే ఏంటి, మనకు అడ్డం వచ్చే వాటిని తప్పుకుంటూ, అడ్డం వచ్చే వాళ్ళని తప్పుకుంటూ, వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా, మనం ఇబ్బంది పడకుండా తిరగటమే. అలా ఎలా తిరగాలి? అలా తిరగాలంటే అలా తిరగటానికి అవసరమైన జ్ఞానం నాకుంది, నాలో ఇవ్వబడింది, నా బుద్ధిలో ఆ జ్ఞానం పెట్టబడింది, నాకు ఆ జ్ఞానం ఉంది. అలాగే మొత్తం తిరుగుతున్నాయి. ఆ తిరగటానికి కారణాలు సైన్స్ ఏదైనా చెప్పొచ్చు. సైన్స్ అంటే మనిషి ఏదైనా చెప్పొచ్చు, కానీ తిరుగుతున్నాయి అనేది సత్యం. తిరుగుతుంది అంటే అది చైతన్యము, కదలిక ఉందని సత్యం. దానికి కారణం ఏదైనా చెప్పొచ్చు వాళ్ళు, కానీ అవి తిరుగుతున్నాయి. మనం తిరుగుతున్నట్టే తిరుగుతున్నాయి. కానీ ఎన్నున్నాయి? కోటాను కోట్లు ఉన్నాయి. ఇప్పుడు 800 కోట్లు మనుషులు ఉన్నారు అని మనం అన్నాం అనుకోండి, అవి ఇంకా ఉన్నాయి, కోటాను కోట్లు ఉన్నాయి. మనం 800 కోట్ల మనుషులు లెక్క ఉంది మనకి, అవి కోటాను కోట్లు. ఇంక లెక్కేసుకోండి, లెక్కలేదు, అనంతంగా ఉన్నాయి. మానవుడికి లెక్క వేయడానికి కుదరనంత సంఖ్యలో ఉన్నాయి. కానీ అన్ని వాటి పద్ధతులు అవి క్రమశిక్షణగా ఉన్నాయి. అవి వదిలేయండి, ఇది ఊరికనే చెప్పుకున్నాం. సైన్స్ కనుక్కున్నారు అంటే విశ్వము అన్నప్పుడు దాని వ్యాప్తత కోసం చెప్పుకున్నాం. అంటే అది ఎంత వ్యాపించి దూరంగా ఉందని. ఇప్పుడు ట్రాఫిక్లో మనుషులు పక్కనే వెళ్తున్నట్లు లేవయ్యి. ఒక గ్రహం నుంచి ఇంకో గ్రహానికి మళ్ళీ మధ్యలో కోటాను కోట్ల మైళ్ళ దూరం ఉంది. కాంతి సంవత్సరాల్లో కొలుస్తారు. అసలు అది మనం లెక్క వేయడం కూడా ఊహకు అందదు మనిషికి, అంత డిస్టెన్స్లో ఉన్నాయి మళ్ళీ. ఇక వాటి సైజు అసలు మనిషికి అందదు. ఇప్పుడు భూమి సైజు మనకు అందుతుందా? భూమిని మనం ఈ చివరి నుంచి ఆ చివరికి అసలు చూసాం ఎక్కడన్నా? 3 వంతులు సముద్రం ఉంటే 1/4 వంతు భూమి బయటకు కనపడుతుందని చెప్పారు. సముద్రం అడుగును కూడా భూమి ఉండాలిగా. అంటే మొత్తం భూమి అనే దాని మీద చుట్టూ సముద్రం ఉంటే మధ్యలో భూమి ఉంది. అది ఆ మధ్యలో ఉన్న 1/4 వంతు భూమి మనకు తెలియదు. దాని వైశాల్యత, విస్తీర్ణము మన మనిషితో పోల్చుకుంటే అసలు భూమి, మనం జీవించే భూగోళమే మనకు అనంతం. సృష్టి మాట దేవుడు. అంటే మానవ పరిధి అనేది అది. మన సామర్థ్యం అంతే. మన కన్ను కొంతవరకే చూడగలదు, కొన్ని గ్రహించగలదు.
మన చెవి కొంతవరకే వినగలదు, కొన్నే గ్రహించగలదు. మన ముక్కు కొంతవరకే వాసన చూడగలదు, కొన్నే గ్రహించగలదు. పరిమితులు ఉన్నాయి. అంటే తక్కువ స్థాయి పరిమితి ఉంది, ఎక్కువ స్థాయి పరిమితి ఉంది. అలాగే మనం స్పర్శ కొంతవరకు గ్రహించగలదు, తల నుంచి కాలు వరకు చర్మం, ఆ కొంత పరిమితి. అది దాటినాక మనం దానికంటే తక్కువ స్పర్శలు తెలియదు, ఎక్కువ స్పర్శలు తెలియదు. అలా శబ్దము, స్పర్శ, రూపం అంటే దృశ్యములు, రసము అంటే రుచులు, గంధము అంటే వాసనలు, ఇవన్నీ కూడా ఒక పరిమితి ఉన్నాయి. తక్కువ అంటే కింద స్థాయికి వెళ్తే అంతకంటే తక్కువ స్థాయిలో తెలుసుకోలేము, అంతకంటే ఎక్కువ స్థాయిలోనూ తెలుసుకోలేము. ఒక స్థాయి మనకు ఫిక్స్ చేయబడింది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే నువ్వు గ్రహించగలవు అని. అందుకే మనకి సూక్ష్మ క్రిములు కనపడవు, కానీ కోటాను కోట్ల రకాలు జీవులు ఉన్నాయి. మన కంటికి ఒక దోమ, ఒక చీమ, ఇంకా అక్కడి నుంచి కిందకి వెళ్ళిన కొద్దికి మనకు కనపడవు. ఇంకా మనం ఆ స్థాయిలోంచి చూడగలం, ఇంకా కిందకి వెళ్ళిన కొద్దికి చూడలేం. అలాగే ఇప్పుడు మనకు రక్త పరీక్షలు చేస్తారు. మన శరీరంలో రక్తము, కఫము, మలము, మూత్రము అన్ని పరీక్షలు చేస్తారు. అది ఎలా చేస్తారు తెలుసా? మైక్రోస్కోప్లను కనుక్కున్నారు. అనేక మిషనరీ కనుక్కున్నారు మనుషులు. అంటే ఏమీ లేదు, కనుక్కోవడం అంటే భూతార్థం అనుకోండి, ఊరికనే మీకు తెలియటానికి. భూతార్థం అంటే ఏంటి? ఒక వస్తువుని అనేక రెట్లు పెద్ద చేసి చూపిస్తుంది. మనం మామూలుగా ఒక పిన్నీస్ ఉందనుకోండి, దాని మీద భూతార్థం పెట్టి చూసామనుకోండి, చిన్నగా ఉన్న పిన్నీస్ చాలా పెద్దగా కనపడుద్ది మనకి. పిన్నీసే మారలా, ఆ గ్లాసులోంచి చూస్తే అలా కనపడుతుంది. అంటే అది ఒక వస్తువుని అన్ని రెట్లు పెద్దది చేసి కంటికి చూపిస్తుంది. అలా మైక్రోస్కోపులు అనే పరికరాలను కనుక్కున్నారు. అవి 1,00,000 రెట్లు పెద్దది చేసి చూపిస్తాయి సుమారుగా. నేను డాక్టర్ని కాదు, ఆ విద్యలు నేను చదువుకోలేదు, మీకు అర్థం అవడానికి సుమారుగా చెబుతున్నాను అంతే. అర్థం చేసుకోవటానికి, అవగాహనకు మాత్రమే ఇది. అందుకని మనకు రక్త పరీక్షలు చేసినప్పుడు మనకి మామూలుగా నీరులా ద్రవంలా కనపడుతున్న రక్తం కానీ, మన కళ్ళి ఫ్లమ్ కానీ, లేదా మన మలం కానీ, మూత్రం కానీ, ఇవన్నీ 1,00,000 రెట్లు పెద్దవి చేసి చూసినప్పుడు ఇప్పుడు ఆ రక్తం కణకణాలుగా కనబడుతుంది. మన స్పెర్మ్, వీర్యము, మనుషులుగా పుట్టేది వీర్యమే, స్త్రీ పురుషులు కలిసినప్పుడు అది కూడా మనకు ఉన్న ద్రవంలా కనబడుతుంది మన కంటికి. కానీ వీటిని మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు 1,00,000 రెట్లు పెంచుద్ది అది. అప్పుడు మనకి లోపల అనేక కణములు కదులుతూ కనపడతాయి. అంటే అనేక జీవులు అనొచ్చు. జీవులు అంటే మనలాంటి మనుషులే, సైజు తక్కువ, చిన్నది, కణము అన్నారు దాన్ని. కణము అంటే జీవే, ప్రాణం ఉంది దాంట్లో. ఒకటి కాదు, అలాంటి కణాలు 1,00,000 కోట్ల కణాలు ఉన్నాయి. మన శరీరం అంతా కణాలమయమే. మన శరీరం అవయవాలు కాదు, మాంసపు ముద్ద కాదు, మనకు అలా కనపడుతున్నది. మన శరీరం అంతా ద్రవం కాదు, కణాలే, ద్రవ రూపంలో అనిపిస్తున్నవి. మొత్తం కణాల కలయికలే. ఆ కణాలు ఎక్కడెక్కడ ఎలా కలవాలి అనే డిజైనింగ్ సృష్టి నిర్మించింది. అందువల్ల మానవ శరీరం వచ్చింది. ఆ కణాలు ఎలా కలవాలన్న డిజైనింగ్, ఎలా తయారవ్వాలి, ఎలా కలవాలన్న డిజైనింగ్ జంతువులన్నింటి నిర్మాణం తయారైంది. ఆ కణములు ఎలా కలవాలన్న డిజైనింగ్ వృక్షములు తయారైనవి. అలా అన్నింటినీ తీసుకుంటూ వెళ్తే ఉన్నాయన్ని కణాలు, వాటికి రకరకాల పేర్లు పెట్టారు. మీరు కొండలు, గుట్టలు, నదులు, సముద్రాలు, గ్రహాలు, గోళాలు, మనుషులు ఎక్కడ చూసుకోండి, మొత్తం సృష్టి అంతా కణజాలమయమే. సరే, మనుషులుగా మనం తీసుకుందాం, మిగిలింది మనకు తెలియదు. మళ్ళీ నేను చెబుతున్నాక ఊహాత్మకంగా మీరు ఊహించుకోవడానికి మాత్రమే నేను చెబుతున్నా. వాటి డెప్త్ స్టడీ నేను చదవాల, మనకి చాలా ఆధ్యాత్మికతగా. అంటే నేను ఒక్క మనిషిని అనుకుంటున్న నాలో కోటాను కోట్ల కణాలు ఉన్నాయి. తల నుంచి కాలి వరకు మొత్తం కణజాలమే. ఒక్క మన మెదడులోనే కోటాను కోట్ల కణాలు ఉన్నాయి. అవన్నీ కలిసి మెదడు పనిచేస్తుంది. మనకు మెదడుని విడిగా తీస్తే మాంసపు ముద్దలా కనబడుతుంది అంతే. ఎందుకని? మన కంటి అమరిక అంతే. అంత చిన్నవాటిని మన కన్ను చూడలేదు. అలాగే అంతకంటే పెద్దవాటిని, ఇప్పుడు భూమి ఉంది, మన సైజుకి భూమిలో మనం ఉన్నాం, కానీ భూమి అనే గోళాన్ని మనం చూడలేం, మనం అందులో ఉన్నాం అంతే. ఆకాశంలో ఉన్న గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు కూడా మనకు ఏదో మిణుగుమంటూ మెరుస్తూ కనపడితే తప్ప వాటి సైజు అది మనకు తెలియదు, మనం చూడలేం. చాలా పెద్దవి. మన భూమి ఎంత పెద్దదో చూసుకోండి, ఒకటేది. ఇలాంటి భూమి లాంటివి కోటాను కోట్లు ఆకాశంలో ఉన్నాయి.
ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే మనకున్న పరిధి మనకు తెలియటానికి. నేను పరిధిలో లేని స్వేచ్ఛలో ఉన్నాను అనుకున్నప్పుడే మన ఇష్టారాజ్యంగా జీవించేస్తున్నాం మనం. ఇప్పుడు అలా జీవించటమే మనిషికి వచ్చిన ప్రమాదం జరుగుతుంది. ముందు నువ్వు తెలుసుకో, నువ్వు పరిధిలో ఉన్నావు. పరిధిలో ఉన్నావంటే ఏంటి? నీ శరీరానికి ఒక పరిధి ఉంది. ఇప్పుడు పుట్టిన మనిషి ఉన్నాడు, మ్యాక్సిమం 6 అడుగులు ఎదుగుతాడు. ఎవరన్నా ఇంకా కొంచెం ఉంటే పోనీ 7 అడుగులకి వెళ్తారు అంతే. ఇంకా అంతకుమించి మనిషి ఎదగలేడు. అది మనిషి పరిధి. సహజంగా అందరూ 5.5-6 మధ్యలో ఎక్కువ మంది ఉంటారు. చాలా ఎక్కువ మంది ఉంటారు. చాలా తక్కువ మంది ఎక్కడో ఒక 10% 6 దాటి 7 వరకు వెళ్తూ ఉంటారు. చాలా తక్కువ మంది. అది ఒక పరిధి. అలా మన శరీర నిర్మాణానికి మనలో ఉన్న సామర్థ్యాలకి, అంటే పంచేంద్రియముల సామర్థ్యాలకి, శక్తి సామర్థ్యాలకి ఒక లిమిట్ ఉంది. శరీరపరంగా అన్నిటికీ ఒక లిమిట్ ఉంది. మనం ఆ లిమిట్లో మాత్రమే బ్రతకగలము. ఆ లిమిట్ని మనం ఏమీ చెయ్యలేము. ఈ విషయం మనం తెలుసుకోవాలి. లిమిట్ ఉంది మనకి. ఈ లిమిట్ ఎప్పుడైతే ఉందో అదే మనకు సత్యం అనిపిస్తుంది. ఆ లిమిట్లో ఉన్న విషయాలన్నీ మనకు సత్యం అనిపిస్తూ ఉంటాయి. మీరు చూసుకోండి జాగ్రత్తగా. ఆ లిమిట్లో ఉన్న విషయాలు మనకు సత్యం అనిపిస్తూ ఉంటాయి. అంటే మన సత్యాలు ఏంటి? ఇప్పుడు ఒక మనిషిగా మన సత్యం ఏంటి? నా కన్ను చూసింది, నా చెవి విన్నది, నా ముక్కు వాసన చూసింది, నా చర్మంకి స్పర్శ దొరికింది, నా నాలుగుకి రుచి దొరికింది. అవే మన సత్యాలు. అంటే ఇవే నా సత్యాలు. ఎలాగే ఉంటాయి ఆ సత్యాలు అంటే ఏమో తెలియదు. మనం అనుభవించే పదార్థాలలో అంతకంటే వేరే సత్యం ఇంకేమన్నా ఉన్నా మనకు తెలియదు. లేదా ఇంకా వేరే పదార్థాలు, విషయాలు, జాతులు, మనుషులు, జీవులు, మనుషులు లాంటి వాళ్ళు ఇంకేమన్నా ఉన్నా ఈ మన పరిధిలో ఉన్నాయే మనకు తెలుస్తాయి. మన పరిధిని పైనవి తెలియదు, కిందవి తెలియదు. కాబట్టి మన లోకము, మానవ లోకము ఏంటి అంటే మానవ జాతిగా మనకున్న శరీరములో ఉన్నటువంటి శక్తి సామర్థ్యముల ఇంద్రియ సమూహముల లోకమే మన లోకం. అది మానవ లోకం. లోకా సమస్త సుఖినో భవంతు అని అన్నప్పుడు అనేక లోకములు ఉన్నాయి. అన్ని లోకములు సుఖంగా ఉండాలి అని మానవ జాతి కోరుకుంది. ఋషులు, మునులు, యోగులు చెప్పారు. కారణం వాళ్ళకి ఈ విషయం అర్థమైంది. నా లోకం నేను ఆలోచించి నాకు తెలిసిన పరిధిలోనే కనపడుతుంది. ఇప్పుడు లోకా సంస్థ అనేక లోకములు ఉంటాయని ఎలా అన్నారు? జ్ఞానంలో తెలుసుకున్నారు. నాకు కనపడినట్టు దోమకి ఎందుకు కనపడుద్ది ఈ లోకం? నాకు కనపడినట్టు చేమకి ఎందుకు కనపడుద్ది ఈ లోకం? అప్పుడు కనపడాలంటే నాలాంటి శరీరమే ఉండాలి, నాలాంటి ఇంద్రియములే ఉండాలి. కాబట్టి మానవ జాతి మొత్తానికి ఇది ఒకలా కనపడుతుంది. మిగిలిన జీవజాతులన్నిటికీ ఇది ఇంకోలా కనపడుతుంది. ఇప్పుడు వృక్షాలకు కూడా లోకం కనపడుతుంది. మీరు చూడండి, వృక్షాల యొక్క వేళ్ళు వాటికి అవసరమైనటువంటి నీటిని పొందటానికి, భూసారాన్ని గ్రహించడానికి ఎక్కడెక్కడికో ప్రయాణించుకు వెళ్ళిపోతూ ఉంటాయి. వృక్షం ఎక్కడ ఉంటుంది? అడుగుని ఎక్కడో ప్రయాణించుకు వెళ్ళిపోతుంటాయి. కొన్ని రకాల చెట్లని ఇళ్ల పక్కన పెంచరు. ఎందుకంటే గోడలు బగలగొట్టుకొని, లోపల పునాదులు బగలగొట్టుకొని వెళ్ళిపోతాయి వేళ్ళు. అది మన ఇల్లని వాడికి తెలియదు. మరి వాటికి తెలివి లేదా? దానికి బతికే ప్రజ్ఞ లేదా? దానికి అన్నీ ఉన్నాయి. దాని ఎగ్జిస్టెన్స్ కోసం అది ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేసుకుంటుంది వృక్షం కూడా. అది దాని లోకం, అది దాని పరిధి. అందుకని ముందు మన లోకము, మన పరిధి తెలుసుకోవాలి. అసలు మనం తెలుసుకుంటే నేను మానవుడిగా ఇక్కడ ఏం బతకాలో తెలుస్తుంది అంతే. ఇప్పుడు మిగిలిన వాటికి, జీవజాతులన్నింటికి మానవులుగా పుట్టినటువంటి మన ముందు తరాల వాళ్ళు, అంటే ఎవరినే ఋషులన్నాం, మునులన్నాం, యోగులన్నాం, మహాత్ములన్నాం, గురువులన్నాం, ఆధ్యాత్మికత అన్నాం, దేవుడు అన్నాం, భక్తి అన్నాం, మతాలన్నాం, అంటే ఎవరైతే మంచిగా జీవించడానికి, సృష్టి యొక్క తత్వాన్ని, తన యొక్క తత్వాన్ని తెలుసుకోవటానికంటే మూల కారణాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారో వాళ్ళని ఋషులు, మునులు, యోగులు, ఆధ్యాత్మికత, దైవము, భక్తి, మతము అనే విధానాల్లోకి తీసుకొచ్చాం. అలా లేని వాళ్ళందరూ సామాన్య జీవితం, దాన్ని భౌతికము అన్నాం. సామాన్య జీవితం అంటే అసలు నేనేం ఆలోచించను. నేను ఆలోచించేదంతా కూడా ఇప్పుడు నేను ఎలా బతకాలి, నా శారీరక సుఖాలు అంటే నా అవసరాలు ఎలా తీర్చుకోవాలి, మొత్తం నేను బ్రతికినంతకాలం ఇంతే. నేను, నా వాళ్ళు, నాకు కావలసినవి అంటే నాది, నేను, నాది, నా వాళ్ళు, దీనికోసం నిరంతరం ప్రయత్నించుకుంటూ వెళ్ళిపోతుంటానండి.
అందులో నాకు దొరికితే సుఖం అనుకుంటాను, పోతే కష్టం అనుకుంటాను, దొరకకపోతే ఇబ్బంది అనుకుంటాను, దొరికింది పోతే ఇబ్బంది పడి నష్టపోయాను అనుకుంటాను, వస్తే లాభపడ్డాను అనుకుంటాను. సుఖ దుఃఖాల ఉయ్యాలో ఆటలో, లాభ నష్టాల ఉయ్యాల ఆటలో జీవితాన్ని సాగించుకుంటూ ఉంటాను. ఇంతే జీవితం మనిషికి. ఇది సామాన్యం. దీన్ని ఏమన్నారు? భౌతికము అన్నారు. భౌతికం అంటే ఏంటి? అందరూ సహజంగా జీవించి వాళ్ళకు తెలుస్తున్న ప్రపంచంలో అదే తెలుస్తుంది. శరీరపరంగా తెలిసేదంతే. నువ్వు జ్ఞానాన్ని వాడకపోతే, ఆలోచించకపోతే, పరిశీలించకపోతే, అసలు ఇదంతా ఏంటి అని నువ్వు ఎక్కడైనా కొంచెం పరిశోధన చెయ్యకపోతే, అంటే నువ్వు ఒక డిటెక్టివ్ లాగా నీలో నువ్వు ఒక డిటెక్టివ్ అవ్వకపోతే, అది వదిలేసి ఊరిని శరీరపరంగా ఆలోచిస్తావు. అది కూడా ఆలోచనే. శరీరపరంగా మాత్రమే చూసుకొని ఈ శరీరం నేననుకొని అదే నిజం అనుకొని ఆ శరీరానికి సంబంధించినటువంటి కనపడుతున్న వినపడుతున్న విషయాలు, గ్రహించే విషయాలు నిజాలు అనుకొని ఆ ప్రపంచాన్ని మాత్రమే తీసుకొని ఆ మానవ లోకంలోనే, అంటే నీకు కనపడుతున్న మానవ లోకంలోనే అదే మొత్తం సత్యంగా భావించుకొని నీ జీవితం కోసం నువ్వు పాటలు పడుతూ సాగుతున్నప్పుడు అప్పుడు నువ్వు దేవుణ్ణి నమ్మొచ్చు, మంత్రాలు నమ్మొచ్చు, తాయెత్తులు నమ్మొచ్చు, తాళ్ళు నమ్మొచ్చు, అన్నీ నమ్మొచ్చు, నువ్వు ఆధ్యాత్మికతలో ఉన్నాననుకోవచ్చు. కానీ అవన్నీ నీ శ్రేయస్సు కోసం, నీ బాగు కోసం, నీ రక్షణ కోసం అయినప్పుడు, అంటే నువ్వు ధనాన్ని సంపాదించుకుంటుంది నీ కోసం, నువ్వు ఒక జీవిత భాగస్వామిని తెచ్చుకుంది నీ కోసం, నువ్వు పిల్లల్ని కానీ పెంచుకుంటుంది నీ కోసం, నీ తల్లిదండ్రులతో సఖ్యతగా ఉంటుంది నీ కోసం, నీ అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో బాగుంటుంది నీ కోసం, నీకు స్నేహితులతో నువ్వు ఉంటుంది నీ కోసం, అలా నీ దేవుడితో నువ్వు ఉంటుంది, నీ మతంతో నువ్వు ఉంటుంది, నీ గురువుతో నువ్వు ఉంటుంది, నువ్వు జ్ఞానంతో ఉంటున్నాను అనుకుంటుంది, ఆ గ్రంథాలు చదువుతుంది, అన్ని నీ కోసము, నీ రక్షణ కోసం, నీ లాభం కోసం, నీ మేలు కోసం అయినప్పుడు అదంతా భౌతికమే. ఎందుకని అందులో కేవలం నీ కోసమే ఉంది, నా కోసం, నేను నాది నా వాళ్ళ కోసం. ఇప్పుడు ఈ పుస్తకం చదివితే పుణ్యం వస్తుంది అన్నారు, ఇచ్చేస్తే రక్షణ వస్తుంది అన్నారు, ఈ దీపం వెలిగిస్తే ఇది జరుగుద్ది అన్నారు, అదేదో చేస్తే ఇది అవుద్ది అన్నారు. మొత్తం ఆధ్యాత్మికతలో విషయాలు. భౌతికం నేను చేసుకుంటున్నా వృత్తి వ్యాపార ఉద్యోగాలు, మోసాలు, అన్యాయాలు, అక్రమాలు, కుట్రలో, కుతంత్రాలు, మంచో చెడో, అది నా స్వీయ పరిధిలో మానవ లోకంలో నేను ప్రయత్నించి చేసుకుంటున్నా. భక్తి లోకంలో, దైవలోకంలో, దేవుడి పేరు మీద, మతం పేరు మీద, మార్గాల పేరు మీద, ఆధ్యాత్మికత పేరు మీద, గురువుల పేరు మీద ప్రపంచవ్యాప్తంగా విశ్వాసాలు ఉన్నాయి, నమ్మకాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, విధానాలు ఉన్నాయి, మొక్కుబడులు ఉన్నాయి, అన్ని మతాల్లోనే ఉన్నాయి. నువ్వు ఇది చేస్తే నీకు ఇలా లాభం వస్తుంది, ఇలా దేవుడు రక్షిస్తాడు, ఇలా కాపాడుతాడు, నేను నిరంతరం రక్షిస్తూ ఉంటాడు అని 99% ప్రజలు అలాగే ఉంటారు. అలా ఒకవేళ నువ్వు ఉంటే అది భౌతికమే. ఎందుకు అంటే అక్కడ నువ్వు ఆధ్యాత్మికతని తెలుసుకోవట్లా, దేవుణ్ణి తెలుసుకోవట్లా, కనీసం నిన్ను కూడా నువ్వు తెలుసుకోవట్లా, నీ పరిధి ఏంటో తెలుసుకోవట్లా. నువ్వు అన్ని నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నావు. నీకు కనపడింది నమ్మేస్తున్నావు, నీకు వినపడింది నమ్మేస్తున్నావు, నీకు తెలిసింది నమ్మేస్తున్నావు, నువ్వు గ్రహించింది నమ్మేస్తున్నావు. నీకు పంచేంద్రియముల గ్రహింపు ద్వారా ప్రపంచములో గాని, దైవీపరంగా కానీ, అంటే మతాలలో కానీ, మార్గాలలో కానీ, గురువుల్లో కానీ, ఆధ్యాత్మికతలో కానీ ఎక్కడైనా నువ్వు విన్నది తెలిసింది నమ్ముకుంటూ వెళ్ళిపోతున్నావు. ఎందుకు అనేది లేదు. ఇప్పుడు ఈ నూనె వేసి, ఈ ఒత్తేసి, ఈ ప్రమిది పెట్టి, దాని కింద కొంచెం ఉప్పు వేసి, ఉప్పు కింద కొంచెం పసుపు వేసి, పసుపు కింద కొంచెం కుంకుమ వేసి, ఆ చుట్టూ నిమ్మకాయలు పెట్టి, దాని కింద ఓ పీట వేసి, ఆ పీటకు మళ్ళీ పసుపు కుంకాలు రాసి, పీట కింద కొంచెం మళ్ళీ ఇంకోటి పెట్టి, దాని కింద ఇంకోటి పెట్టి, దాని కింద ఇంకోటి పెట్టి, అలా ఎన్ని చెప్తే అని చేసుకుంటూ వెళ్తావు. అంటే ఎంత విచిత్రంగా చెబుతున్నారంటే చాలా విచిత్రం. అసలు మనుషులు ఎలా అయిపోయారు అన్నదానికి ఎంతకంటే దారుణమైంది లేదు. జంతువులు మనకంటే చాలా హాయిగా ఉన్నాయి. డబ్బు కోసం వాళ్ళు చెబుతున్నారు, నేను నాది నా వాళ్ళనే స్వార్థం మన జాతి ఎలా చేస్తుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలంటే పడుకునే మంచం చుట్టూ పసుపు కుంకాలు, నిమ్మకాయలు పెట్టుకోవాలని విధి విధానాలు చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా నీ భర్త నీ వశం అవుతాడు, నీ భార్య నీ వశం అవుతుంది. ఇతరులను వశపరుచుకోవాలంటే ఏం చేయాలో చెబుతున్నారు వాళ్ళు. పబ్లిక్గా యూట్యూబుల్లో బాహాటంగా చెబుతున్నారు. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అసలు వీటికి చట్టాలు లేవు, ఇవేంటని ప్రశ్నించేవాళ్ళు లేరు, చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకని? అందరూ స్వార్థపరులు, అందరికీ ఏదో ఒకటి కావాలి. దానికి చట్టాలు ఎవరు పెడతారు? మనుషులేగా పెట్టుకోవాలన్నీ. అందరికీ ఏదో లాభం కావాలి నిరంతరం. నా భర్త నా వశంలో ఉండాలి, నా భార్య నా వశంలో ఉండాలి, నా పిల్లలు నా వశంలో ఉండాలి, నా తల్లిదండ్రులు నా వశంలో ఉండాలి.
అన్నీ నా వశంలో ఉండాలండి. ఒక్క మాటలో మనుషులు కానీ జంతువులు కానీ నాకు సంబంధించినవి అన్నీ నా వశంలో ఉండాలి. ఎంత కోరుకో నా వశంలో ఉండాలని. ఇంకా అంత కోరుకున్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి. అయితే ఇది అన్వేషణ కాదు, పరిశోధన కాదు, పరిశీలన కాదు, తపస్సు కాదు, అక్కడ తెలుసుకునే ప్రయత్నం ఏం లేదు. రక్షణ. అది తప్పు కాదు. శరీరపరంగా నువ్వు రక్షణ కోరుకోవడం తప్పు కాదు. నువ్వు కోరుకుంటున్న విధానాల్లో తప్పు ఉందో లేదో నువ్వు వెతుక్కోవాలి. అది ఎవరిష్టం వాళ్ళు. తప్పు అని చెప్పట్లేదు నేను, అది భౌతికమని చెబుతున్నా. అసలు దేన్ని నేను తప్పు ఒప్పు అని చెప్పట్లా, విశ్లేషిస్తున్నా. మీకు ఏది నచ్చితే వెళ్ళిపోండి, జస్ట్ విశ్లేషణ. అప్పుడు అది భౌతికమే. నేను దైవీపరంగా ఉన్నానని అనుకోబాకండి అంటున్నా. నీ కోసం నువ్వు నీ అవసరం కోసం భౌతిక వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా చేస్తున్నావో అలా నీ అవసరం కోసం, నీ శ్రేయస్సు కోసం, నీ మేలు కోసం, నీ కీర్తి ప్రతిష్టల కోసం, నీకేదో కావాలి అన్న దాంతో నువ్వు దైవీపరమైన విధానాలలో సాగుతున్నా తెలుసు. నువ్వు మనిషివైనా, మహాత్ముడివైనా, గురువువైనా ఇది నువ్వు సృష్టించుకోవచ్చు నిన్ను ఆ పేరులతో. ప్రజల్ని చాలా మంది వ్యాపారస్తులు మోసం చేసి బోర్డులు చేసి తిప్పేసి వెళ్ళిపోతుంటారు. పెద్ద పెద్ద కంపెనీలే బోర్డులు తిప్పి వెళ్ళిపోతుంటాయి. ఒకటి కాదు, రెండు కాదు, అద్భుతమైన గవర్నమెంట్లు, ఇంటెలిజెన్స్లు, సిబిఐలు, ఎన్నో రకాల డిపార్ట్మెంట్లు, ఇన్కమ్ ట్యాక్స్లు, ఇన్ని డిపార్ట్మెంట్లు ఉండి ఇన్ని చూస్తుంటే వేల కోట్లు బ్యాంకులకు ఎక్కొట్టు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఎంతో మంది ప్రజల్ని మోసం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. పట్టుకునే వాళ్ళు పక్కన పట్టుకుంటుంటే అంటే ఎప్పటికీ అది సాగుతూనే ఉంది. అలా ఆధ్యాత్మికతలో కూడా ఉన్నారు. వాళ్లే మహాత్ములని వాళ్ళని తయారు చేసుకుంటారు, మహాత్ములుగా. వాళ్లే గురువులని వాళ్ళని తయారు చేసుకుంటారు. వాళ్లే మాతాజీలని వాళ్ళని తయారు చేసుకుంటారు. వాళ్ళకి వాళ్లే బిరుదులు ఇచ్చుకుంటారు. ఎవరో ఇస్తున్నట్టుగా మనకు చూపిస్తారు. ఇటువంటి ప్రపంచంలో ఉంటే ఒకవేళ మంచోళ్ళు లేరని నేను ఎందుకు చెబుతాను? మంచోళ్ళు లేకపోతే అసలు మనం చెప్పుకోవడానికి ఛాన్స్ లేదండి. మంచి వాళ్ళు లేకపోయి ఉంటే అసలు ఆధ్యాత్మికత ఉండదు, మతం ఉండదు, భక్తి ఉండదు, మార్గం ఉండదు, విధానం ఉండదు, పద్ధతి ఉండదు, ఆచారం ఉండదు, సాంప్రదాయం ఉండదు. మంచివాళ్ళు ఉండబట్టే ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటిని వాడుకుంటూ మంచి ముసుగులో దొంగలు ఉన్నారు, జాగ్రత్త. వాళ్ళ గురించి మనకు అనవసరం. దొంగలు ఉన్నారు జాగ్రత్త అనేది కూడా అనవసరం. నువ్వు దొంగగా ఉన్నావో లేదో చూసుకో. అలా ఉంటే అది భౌతికమే అంటున్నాను. నువ్వు ఆధ్యాత్మికంలో ఉన్నానని భ్రమపడుతున్నావేమో, కాదు. నీకోసమైతే భౌతికమే. ఇది మనం తెలుసుకోండి. ఇప్పుడు మన పరిధులు అర్థమైంది మనకి. ఆధ్యాత్మికతలైనా భౌతికతలైనా నా కోసమే అనేదైతే మొత్తం భౌతికమే. ఏదైనా సరే దేవుడా కాపాడు అన్నాను అనుకోండి, భౌతికమే. దేవుడా నువ్వెవరో అన్నాను అనుకోండి, అప్పుడు నేను ప్రయత్నించాలి, చదువుకోవాలి. ఇప్పుడు విద్యార్థులు చూడండి, తెలుసుకోవాలనుకున్నవన్నీ చదువుకుంటారు. చదువుకోవటం అంటే తెలుసుకోవటం. చదువుకోవటం అంటే ఏం లేదు, తెలుసుకోవటమే. అలాగే అసలు మనం జీవితం మొదలుపెట్టిన దగ్గర నుంచి మనం చేస్తున్న పని తెలుసుకోవటమేనండి. చూడండి, తెలుసుకున్న వాటికి ఎడిక్ట్ అయిపోతున్నాం, అది వేరు. జీవితం మొదలుపెట్టి ఒక బిడ్డ పుట్టినప్పుడు, భూమి మీదకి వచ్చినప్పుడు బిడ్డకి ఏముంది? ఏం లేదు. బిడ్డ శరీరం ఉంది, ప్రాణం ఉంది, అంతే. అక్కడి నుంచి ఏం జరుగుతుంది? ఎదగటం, జీవించటం అంటే ఏంటి? నిత్యం తెలుసుకోవటమే. మీరు గమనిస్తున్నారో లేదో, మొత్తం ప్రాసెస్ అంతా తెలుసుకోవటమే. కన్ను చూసి తెలుసుకుంటుంది, ముక్కు వాసన చూసి తెలుసుకుంటుంది, చెవులు విని తెలుసుకుంటుంది, నోరు గొంతు మాట్లాడి తెలుసుకుంటుంది. నేను ఒక మాట చెబితే మీరు ఒక మాట చెబుతారు, అలా నేను విని తెలుసుకుంటాను, మళ్ళీ మీ ద్వారా గ్రహిస్తాను. అది చెవి కిందకు వచ్చేస్తుంది. నోరు కమ్యూనికేషన్ అనుకోండి, మాట. అలా మాట్లాడి తెలుసుకుంటుంది, శబ్దం. అది నాలుక రుచి ద్వారా తెలుసుకుంటుంది, చర్మం స్పర్శ ద్వారా తెలుసుకుంటుంది. మొత్తం జరుగుతుంది ఇదే. మనకి 5 రకాలుగా మనం నిరంతరం తెలుసుకుంటూనే ఉన్నాం. కానీ మనమేమనుకుంటున్నాం? తెలుసుకోవటాన్ని అనుభవించటంగా భావించాం. అంటే తెలుసుకోవటంలో అనుభవం కూడా ఉంది. అనుభవం లేకుండా తెలియటం కుదరదు. అనుభవం లేనిది తెలిసినట్టు లెక్క కాదు, అనుభవం ఉంటేనే తెలిసినట్టు. అలా తెలుసుకుంటూ అనుభవిస్తూ సాగుతూ తెలుసుకుంటున్నాను అనే ప్రాసెస్ని మర్చిపోయాం మనం. జాగ్రత్తగా గమనించండి. మనం ఇక్కడ సోదరుడు అడిగిన ప్రశ్న ఇక్కడే వస్తుంది. నేర్చుకుంటూ తెలుసుకోవాలా, నేర్చుకుంటూ ప్రయత్నించాలా, చేస్తూ నేర్చుకోవాలా, లేకపోతే నేర్చుకుంటూ చేయాలా? అది ప్రశ్న. చేస్తూ నేర్చుకోవాలా, నేర్చుకుంటూ చేయాలా?
మీరు గమనిస్తే రెండు ఒకసారి జరుగుతున్నాయి మన జీవితంలో. మనం చిన్నదనం నుంచి చేస్తుంది ఏంటి అంటే తెలుసుకునే ప్రక్రియ. మన శరీరంలో గ్రహణ శక్తులు ఉన్నాయి, తెలుసుకుంటున్నాయి. ఆ తెలుసుకున్న దానికి ఇప్పుడు ఆహారం అవసరం, ఆకలి అనేది పుట్టింది, తిన్నావు, తింటున్నప్పుడు రుచి తెలిసింది, తినాలని తెలిసింది. అసలు ఆకలి పుట్టడం వల్ల తినాలి అని తెలిసింది. ఆకలి పుట్టకపోతే తినాలని నీకు తెలియదు అసలు. అంటే తెలిసే ప్రక్రియ, తెలుసుకునే ప్రక్రియ లోపలే ఉంది. కన్ను ఉంది కాబట్టి చూడాలని తెలుస్తుంది. కళ్ళు తెరవగానే ఎదురుగుండేది కనపడింది లోపల ప్రింట్ అయిపోయింది. నువ్వు అవునన్నా కాదన్నా, నీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా నువ్వు నీ కంటి ఎదురుగుండా ఉన్నది నీలో ప్రింట్ అయిపోద్ది. అందులో నువ్వు కావాలని చూసేవి కొన్ని ఉంటాయి, సహజంగా చూసేవి కొన్ని ఉంటాయి, వద్దనుకునేవి కొన్ని ఉంటాయి. కానీ కళ్ళు తెరిచినంతసేపు అవి కనపడతానే ఉంటాయి. కళ్ళు మూసుకోవాలి వద్దనుకుంటే, లేదా వాటిని చూడకుండా దూరంగా వెళ్ళిపోవాలి. ఇష్టము ఉంటుంది, అయిష్టము ఉంటుంది, సహజత్వము ఉంటుంది. ఇష్టం అంటే కావాలని చూస్తావు, అయిష్టం అంటే వద్దు అనుకుంటా చూస్తావు. సహజత్వం అంటే ఇష్టాలు లేకుండా న్యాచురల్గా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు నువ్వు వెళ్తున్నప్పుడు కనపడుతుంది. ట్రాఫిక్లో వెళ్తున్నాం, రోడ్డు మీద ట్రాఫిక్లో వెళ్తున్నాం. అసలు ఆ ట్రాఫిక్ని చూడాలని కానీ దాని మీద ఇష్టత కానీ అయిష్టత కానీ ఏమీ లేదు. కానీ తప్పించుకోవడానికి ట్రాఫిక్లో ఎవరికి యాక్సిడెంట్ చేయకుండా, వాళ్ళు నాకు ప్రమాదం కలిగించకుండా, నేను వాళ్ళకి ప్రమాదం కలిగించకుండా తప్పించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. దానికి కారణం సహజత్వంగా చూడటం, సహజత్వంగా వినటం, సహజత్వంగా గ్రహించటం. అది సహజత్వం. ఇష్టం అంటే ఏంటి? నేను కొన్ని ఇష్టాలు ఏర్పరుచుకుంటాను. ఆ ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు ఎవరో అందమైన అమ్మాయి కనపడింది, లేదా అందమైన అబ్బాయి కనపడాడు, చూడాలనిపిస్తుంది. లేదా అందమైన మోటార్ సైకిల్ కనపడింది, లేదా మంచి కారు కనపడింది, సంథింగ్ నాకు ఇష్టమైన ఏయో కనపడింది, అది ఇష్టము. అయిష్టం కనపడింది, వెళ్తున్నప్పుడు ఆ రోడ్డు మీద ఏదో చెత్త ఉంది, చెదారం ఉంది, మురుగు వాసన వస్తుంది, నాకు ఇష్టత లేదు. ఏదో నాకు అయిష్టాన్ని కల్పించే సన్నివేశాలు మనుషులు ఉన్నారు. కైనా కనపడుతుంది, వద్దనుకుంటే నువ్వు తలదెప్పుకోవాలి, చూడకుండా వెళ్ళాలి. కానీ కనపడినాక జరిగేది అది. అయిష్టత కూడా అయిష్టత అని ఎప్పుడు తెలుస్తుంది? గ్రహణ శక్తిలోకి వచ్చినాక. కాబట్టి ఇష్టము అయిష్టము సహజత్వము రెండు ఉన్నాయి అక్కడ. సహజత్వం ఇష్టంగా అయిష్టంగా మారుతూ ఉంటుంది, ఇందులోంచి ఏరుకుంటాం మనం. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే శరీర ప్రాసెస్ గమనించండి. శరీర ప్రాసెస్లో చేస్తూ నేర్చుకోవాలా, నేర్చుకుంటూ చెయ్యాలా అంటే రెండు ఒకటే ప్రక్రియ. అది ప్రక్రియలో తేడా ఏం లేదు. చేస్తూ తెలుసుకుంటున్నాం. ఇప్పుడు బిడ్డ ఆకలేసింది, ఆకలి అనే దానికి స్పందించి ఏడ్చింది, అది బిడ్డ శరీరంలో సహజంగా పుట్టేస్తుంది. అది అప్రయత్న ప్రక్రియ. అందుకే మనం పరిమితిలో ఉన్నాం, పద్ధతుల్లో ఉన్నాం అని చెప్పాను. సృష్టి విధించిన విధానంలో ఇమిడిపోయి ఉన్నామని చెప్పింది. అక్కడ ఆకలి అనేది పుడుతుంది. పుట్టినప్పుడు బిడ్డకి ఇంకా భాష రాదు, ఏమీ తెలియదు, ఏడుస్తుంది. అది సహజ స్పందన, అది సృష్టి పెట్టిన స్పందన. అంటే మీరు కంప్యూటర్స్లోనూ వాటిలోనూ కొన్ని ఆటో ఆప్షన్ అని ఉంటాయి. ఆ ఆటో ఆప్షన్లో వెళ్ళిపోతూ ఉంటుంది. కావాలంటే మీరు అక్కడికి వెళ్ళి మార్చుకొని మీకు కావాల్సిన విధంగా పెట్టుకోవచ్చు దాన్ని. మీరు పెట్టుకోకపోతే ఆటో ఆప్షన్లు అంటే వాళ్ళు ఇచ్చిన సహజ ఆప్షన్లు వెళ్ళిపోతుంది. ఆటో అంటే అది వాళ్ళు ఒక ఫార్మాట్ ఇచ్చారు, నువ్వేం మార్చకపోతే అలా వెళ్ళిపోతుంది. అలా ఆటో ఫార్మాట్ ఏడుపు బిడ్డకే. అది ఏడుపు కాదు, స్పందన. నాకు ఆకలేస్తుందని చెప్పే స్పందన, నన్ను దోమ కొడుతుందని చెప్పే స్పందన, నేను మలమూత్రాలు విసర్జనలు చేశాను, నా శరీరానికి చల్లగా ఉంది, ఇక్కడ ఏదో తగులుతుంది, శుభ్రం చేయండి అని మనకి చెప్పటానికి స్పందన. అన్ని రకాల స్పందనలు. నేను ఆనందంగా ఉన్నానని చిరునవ్వు ఒక స్పందన, కాళ్ళు చేతులు ఆడిస్తూ కొట్టుకుంటూ నవ్వటం ఒక స్పందన, ఏడవటం ఒక స్పందన. అది భాషే, కమ్యూనికేషనే. అది ఆటోలో ఉంది. ఒక బిడ్డ పుట్టినప్పుడు నేచర్ పెట్టిన ఆటో ఫార్మాట్లో ఉంది. అక్కడి నుంచి తల్లిదండ్రులు ఏ భాష వాళ్ళు అయితే మనం భాషలు తయారు చేసుకున్నాం కాబట్టి ఆటో ఫార్మాట్ని మనం భాషకు మార్చుకుంటున్నాం. మనం తల్లిదండ్రులు తెలుగు వాళ్ళు అనుకోండి, ఆ తెలుగులో మాట్లాడతారు కాబట్టి అవన్నీ విని గ్రహించటం వలన, తెలుగు భాషను పదే విని మాట్లాడటం వలన, అది వినటం వలన, గ్రహించటం వలన మాతృభాషగా వచ్చేస్తుంది. మాతృభాష అంటే ఏంటి? నేర్చుకోక్కర్లా, అయితే నేర్చుకునేదే. ఎలా నేర్చుకున్నావు? చుట్టూ ఉన్నోళ్ళు మాట్లాడుతుంటే నేర్చేసుకున్నావు అంతే. అందుకనే సరే మాట్లాడటం వస్తుంది, రాయటం రాదు చాలా మందికి. మళ్ళీ రాయాలంటే లిపి నేర్చుకోవాలి. మాట్లాడటం ఎందుకు వచ్చింది? చుట్టూ మాట్లాడింది వినేస్తున్నాను, మాట్లాడేస్తున్నాను.
అలాగే కొంతమంది ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళి ఉంటారు ఉద్యోగ రీత్యా, ఏదో పనుల రీత్యా. కొన్ని సంవత్సరాలు ఉండేటప్పటికి వాళ్ళకి అక్కడి మాటలు విని 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 అక్కడ వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నించి ఆ భాషలు వచ్చేస్తాయి, కానీ రాయటం రాదు. మాట్లాడటం వస్తుంది, రాయటం నేర్చుకోవాలి, మాట్లాడటం సహజత్వం. అందుకే మాతృభాష అంటే ఏంటి? పెరిగిన దాంట్లో వచ్చింది అది, వాతావరణంలో. తెలుగు వాళ్ళకి తెలుగు, కన్నడ వాళ్ళకి కర్ణాటక వాళ్ళకి కన్నడ, తమిళ వాళ్ళకి తమిళము, అలా ఏ భాష వాళ్ళకి ఆ భాష ఉంది. ఈ భాషలన్నీ ఏంటో తెలుసా? ఆటో ఫంక్షనింగ్ కాదు. నేచర్ పెట్టిన ఆటో ఫంక్షనింగ్ ఏంటో తెలుసా? ఏడవటం, నవ్వటం, ఎక్స్ప్రెషన్స్, భావాలు, హావభావాలు. మాటలు రాని మోగోళ్ళని చూస్తే అది నేచర్ పెట్టినటువంటి సహజ హావభావాలు. అది నేచరే పెట్టింది, మనిషి వ్యక్తీకరించగలడు అన్ని. అందుకని మోగోళ్ళు కూడా బతుకుతారు ఇక్కడ, హ్యాపీగా బతుకుతారు, బ్రాహ్మణంగా బతుకుతారు. మోగోళ్ళ భాష మొత్తం యూనివర్సల్గా అర్థమవుద్ది అందరికీ, కొంచెం ప్రయత్నించాలంతే. ఎందుకంటే మనం భాషలకు అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి, మాటల ద్వారా గ్రహించడానికి అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి మోగోళ్ళని కొంచెం అర్థం చేసుకోవాలి. కానీ మోగవాళ్ళు ప్రపంచంలో ఎవరితోనే మాట్లాడగలరు. ఎందుకని? భాష లేదుగా అక్కడ, హావభావాలుగా. భాషని ఎవరు చెబుతున్నా తమ భావాలను వ్యక్తీకరించడానికే. భావాన్ని వ్యక్తీకరించేటప్పుడు బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. మగవాళ్ళు బాడీ లాంగ్వేజ్తో చెబుతారు. మాటలు వచ్చిన వాళ్ళు బాడీ లాంగ్వేజ్ ప్లస్ మాటలు కలుపుతారు. బాడీ లాంగ్వేజ్ కొంచెం తగ్గుద్ది మాటలు వచ్చినాయి కాబట్టి. అంటే మనం ఏంటి, ఇప్పుడు ఆటో ఫంక్షనింగ్, ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆటో ఫంక్షనింగ్ అంటే శరీర నిర్మాణములో ప్రకృతి ఆటో ఫంక్షనింగ్ ఎలా పెట్టిందో దానంతట అది నడిచేటట్టు ఆకలి రాగానే బిడ్డ ఏడవటం, అది ఆటో ఫంక్షనింగ్. దాన్ని మనం భాషగా మార్చుకున్నాం, అంటే ఆటోని తీసేసి భాష పెట్టుకున్నాం అక్కడ. అది మనది తెలుగు భాష. ఎవరిది ఏ భాష అయితే అది పెట్టుకున్నారు ప్రపంచవ్యాప్తంగా. అది ఆటో ఫంక్షనింగ్. అది ఎవరైనా భాషలు పెట్టుకోవచ్చు. ఆ ఆటో ఫంక్షనింగ్లో మీరు భాషలు పెట్టుకొని ఆ భాషలు నేర్చుకోవచ్చు అనే ఆప్షన్ కూడా నేచర్ ఇచ్చింది. మీరు ఆటో ఫంక్షనింగ్లో నేచర్ ఇచ్చింది. మీరు ఆటో తీసేసి మీకు నచ్చింది పెట్టుకోవచ్చా, అది మీకు ఇస్తున్నాను ఆ ఫెసిలిటీని. మనం ఈ కంప్యూటర్స్లో వీటిలోనే తయారు చేసుకున్నాం, మనిషి తయారు చేసింది. అలా నేచర్ కూడా మనకి ఇచ్చింది, అలా నువ్వు తయారు చేసుకోవచ్చు అని. అలా ఎలా అయితే భాషని మనం ఆటో ఫంక్షనింగ్గా మాతృభాషగా తెచ్చుకున్నామో, తల్లిదండ్రుల నుంచి వచ్చిన మనం వాళ్ళని చూస్తూ పెరుగుతూ వాళ్ళ జీన్స్ ద్వారా, అంటే విత్తనము ద్వారా సంక్రమించినటువంటి కొన్ని సహజ గుణములు, స్వభావము, మళ్ళీ చూస్తూ ఏర్పరుచుకున్న స్వభావము, గుణములు, ఇదంతా ఆటో ఫంక్షనింగ్. అంత ఆటో ఫంక్షనింగే. ఈ ఆటో ఫంక్షనింగ్ ఏంటి అంటే ఏం లేదు, నీ తల్లిదండ్రుల నుంచి వచ్చినటువంటిది. ఇప్పుడు విత్తనం ఎవరు? మామిడి చెట్టు విత్తనం పెడితే ఏమొస్తుంది? మామిడి చెట్టు వస్తుంది. ఇంకోటి వచ్చే ఛాన్స్ లేదుగా అసలు. మామిడి చెట్టు విత్తనం పెడితే ఇంకోటి వచ్చే ఛాన్స్ ఎక్కడుంది? లేదుగా. అలా జామ చెట్టు విత్తనం పెడితే జామ చెట్టే వస్తుంది, జామకాయలే వస్తాయి. ఏ చెట్టు విత్తనానికి ఆ చెట్లే ఎలా వస్తాయో, ఏ జంతువుకి ఆ జంతువే ఎలా పుడుతుందో, అలా మనుషులకి మనుషులే ఎలా వస్తారు. అంటే మనుషులు పెరిగేటప్పుడు, ఇప్పుడు చెట్టు పెరిగేటప్పుడు అది మామిడి చెట్టు కానీ పెరుగుతుంది, జామ చెట్టు కానీ పెరుగుతుంది, దానిమ్మ చెట్టు కానీ పెరుగుతుంది. ఎందుకని? అదే విత్తనం కనుక. అలా మనుషులు పెరిగేటప్పుడు కూడా విత్తనం నీ తల్లిదండ్రులు, మూలం. ఆ గుణాలతో, ఆ బుద్ధులతో, ఆ రూపురేఖలతో, ఆ జీన్స్లో ఉన్న వాటిని తీసుకొని వస్తావు నువ్వు. అదే స్వభావము, గుణము. రూపం కూడా అలాగే తయారవుద్ది, కానీ మార్పులు ఉండొచ్చు. ఎందుకనంటే నీ తల్లిదండ్రులకు పౌష్టికాహారం లభించి ఉండకపోవచ్చు, వాళ్ళు పేదవాళ్ళు అయి ఉండొచ్చు. తర్వాత నీకు పౌష్టికాహారం లభించి నీ తల్లిదండ్రులు కొంచెం ధనవంతులయ్యి నీకు మంచి తిండి, మంచి వనరులు, మంచి వసతులు ఉండి నీ శరీరం కొంచెం దృఢంగా, ఆరోగ్యంగా, శుభ్రంగా, చక్కరంగా, వాళ్ళకంటే అందంగా, మెరుగ్గా, ఎత్తుగా, పొడుగ్గా, లావుగా అవ్వచ్చు నువ్వు. అది మళ్ళీ పరిస్థితులు. అందుకని రెండు ఉంటాయి ఇక్కడ. కాబట్టి ఇది పెరుగుదలలో అది అన్నిటికీ ఉంటుంది. చెట్లకే ఉంటుంది, మానవులకే ఉంటుంది, జంతువులకే ఉంటుంది. ఒకటి మూలంలో విత్తన దశ, రెండు లభించేటువంటి వనరులు, వసతులు. ఎదగటానికి, జీవించడానికి లభించే వనరులు, వసతులు. అదే చెప్పుకున్న మాతృభాష ఎలాగో మాతృగుణములు, మాతృ స్వభావము, మాతృ నేచర్. నేచర్ అంటే చుట్టూ ఉన్న ప్రకృతి కాదు, మన స్వభావం.
మన గుణాలు. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే బేసిక్గా నువ్వు పెరుగుతున్న వాతావరణంలో వస్తాయి. నీ తల్లిదండ్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ స్నేహితులు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు, భాష, తెలుగు భాష నీకు ఎలా వచ్చిందో. మళ్ళీ తెలుగు భాషలోనే తెలంగాణ వాళ్ళ యాస వేరుగా ఉంటుంది. మళ్ళీ తెలంగాణలో అనేక ప్రాంతాల వాళ్ళకి వాళ్ళ భాష ఉచ్చారణ శైలి మారిపోతూ ఉంటుంది. యాస అంటే అది వాళ్ళు ఉచ్చరించే తీరు. శ్రీకాకుళం ఒకలా ఉంటుంది, విజయనగరం ఒకలా ఉంటుంది, ఈస్ట్ గోదావరి ఒకలా ఉంటుంది, వెస్ట్ గోదావరి ఒకలా ఉంటుంది, కృష్ణా జిల్లా ఒకలా ఉంటుంది, గుంటూరు జిల్లా ఒకలా ఉంటుంది, రాయలసీమ ఒకలా ఉంటుంది. అంటే తెలుగే అందరూ మాట్లాడేది, కానీ ఉచ్చారణ శైలి మారిపోతూ ఉంటుంది. దేశ కాల పరిస్థితులను బట్టి శైలులు మారిపోతుంటాయి. అలా ఎందుకు మారుతున్నాయి? మనుషులందరూ ఒకటే కదా అంటే కాదు, వాతావరణ భౌగోళిక పరిస్థితులను బట్టి మనిషి ఉచ్చరించగలిగినట్టు ఉంటాడు. అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో వ్యాకోచ స్థితి ఎక్కువగా ఉంటుంది. వ్యాకోచం అంటే ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నప్పుడు అన్ని వ్యాకోచిస్తాయి. వ్యాకోచించబడినప్పుడు అన్ని అవయవాల వ్యాకోచము అన్నప్పుడు ఉచ్చారణ స్పష్టంగా ఉంటుంది, స్పష్టంగా పలకగలుగుతారు. అలా ఉంటుంది. అలా కొన్ని సంకోచం అంటే వాతావరణ పరిస్థితుల్లో చలి ప్రభావాలు ఎక్కువ ఉన్నప్పుడు సంకోచం ఉంటుంది, ముడుచుకుంటుంది. అందుకని వాళ్ళ ఉచ్చారణ స్పష్టత ఉండదు. అలా వాళ్ళ భాషలు కూడా అలాగే తయారవుతాయి, వాళ్ళ ఉచ్చారణ కూడా అలాగే ఉంటుంది. అసలు మీరు చూస్తే ఇంగ్లీష్లో కొన్ని పదాలు సైలెంట్ అని, కొన్ని పదాలు పలకటం ఉండదు, అక్షరం ఉంటుంది. చాలా గమ్మత్తుగా ఉంటుంది. అసలు కొన్ని ఉచ్చారణలు అర్థం కావు మనకి. అలా భాషలోనే అంతే. ఇవన్నీ భౌగోళిక పరిస్థితుల రీత్యా మానవ శరీరాన్ని నియంత్రిస్తున్నవన్నీ కూడా ఉచ్చారణలుగా కనబడతాయి. అలాగే ఆకారము అంటే మనిషి యొక్క శరీర తీరుతెన్నులు కూడా, రంగులు, ఇవన్నీ కూడా దాన్ని బట్టి తయారవుతాయి. భౌగోళిక మీద ఆధారపడి ఉంటాం, కానీ మనం పట్టించుకోం దాన్ని. మాతృభాష ఎలాగో తెలుగు వాళ్ళందరికీ తెలుగు, అలాగే ఆ భాష ఉచ్చారణలో మళ్ళీ భేదాలు ఎలాగో నువ్వు పుట్టు పెరిగిన పరిస్థితులను బట్టి ఇవన్నీ నువ్వు గ్రహించి నేర్చుకున్నవే. బట్ మీరు తెలుసుకోండి, గ్రహించి నేర్చుకున్నవే. అలాగే గుణములు, స్వభావం కూడా నీ తల్లిదండ్రులు, నీ బంధుమిత్రులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెళ్ళు, నీ స్నేహితులు, నువ్వు చూసిన సినిమాలు, నువ్వు గ్రహించినవి, నువ్వు చదివిన పుస్తకాలు, ఇవన్నీ కలిపితే నీ గుణాలు అవుతా ఉంటాయి. రోజు నేర్చుకుంటున్నావు నువ్వు. నేర్చుకోవటం అంటే ఏంటి? తెలుసుకోవటం. తెలుసుకోవటం అంటే ఏంటి? శారీరక అవసరాలకు ప్రయత్నించటం. మళ్ళీ అన్నీ అందులో ఒకదాంట్లోనే ఉన్నాయండి. ఇప్పుడు బిడ్డగా ఆకలేసింది, ఆకలేసింది అనేది ఎక్కడికి వెళ్ళింది? ఆటో స్పందనది, దాని అంతటది జరిగింది. ఎక్కడ? కడుపులో లోపల అనిపించింది మనకు ఆకలేస్తుందని. అప్పుడు ఏడుపు సహజంగా వచ్చింది. ఎందుకని? ఇంకా ఆటో ఫంక్షనింగ్లోనే ఉంది బిడ్డ, భాష తెచ్చుకోలేదు, ఫంక్షనింగ్ మార్చబడలేదు. కాబట్టి ఏడ్చింది. ఏడవగానే తల్లికి అర్థమైంది ఆకలేస్తుందని. ఎందుకని? మానవ జాతి మొత్తానికి ముందు నుంచి అదే జరిగేది. అర్థం అవడానికి అద్భుతమేం లేదు. ఆమె కూడా చిన్నప్పుడు అలాగే ఏడ్చింది. అలా ఏడ్చిన వాళ్ళందరినీ అలాగే పెంచుకొచ్చారు. కాబట్టి అవన్నీ ఊరికనే తెలుసుకున్న విషయాలు, అక్కడ ఏం అద్భుతాలు లేవు, అన్నీ తెలుసుకున్న విషయాలు. బిడ్డనెత్తుకొని పాలిచ్చింది. పాలు ఎలా వచ్చినాయి? ఆటో ఫంక్షనింగ్. బిడ్డ పుట్టకపోతే ఏ స్త్రీకి పాలు రావు. స్త్రీలు ఉంటారు, కానీ తల్లి కాని ఏ స్త్రీకి పాలు ఉత్పత్తి జరగదు. అవయవాలు కూడా ఉంటాయి. కానీ ఎప్పుడైతే తల్లి అవుతుందో, బిడ్డను ప్రసవించగానే ఆ తల్లి స్థానాలలోకి పాలు వస్తాయి. ఏంటి ఆ పాలు? రక్తం పాలుగా మారుతుంది. తల్లిలో ఉన్న రక్తమే పాలుగా మారుతుంది. పురుషుడికి అసలు ఆప్షనే లేదు. ఇదేంటి? ఆటో ఫంక్షనింగ్. అది సృష్టి చేసింది. అది ఆటో ఫంక్షనింగ్ మొత్తం దాని అంతటా జరుగుతుంది. ఆటో ఫంక్షనింగ్ అంటే ఏం లేదు, నాకు తెలియదు, దాని అంతటా జరుగుతుంది. ఎందుకు జరుగుతుందో అసలు నాకు తెలియదు, ఎప్పటికీ నేను కనిపెట్టలేను దాన్ని. ఎలా జరుగుతుందో అసలు నాకు తెలియదు. నా రక్తం పాలుగా ఎలా మారిందో అసలు నాకు తెలియదు. తెలిస్తే నేనే మార్చేసుకుంటాగా. అసలు నేను తిన్న ఆహారమే రక్తంగా ఎలా మారుతుందో నాకు తెలియదు. ఇప్పటి వరకు సైంటిస్టులు కనిపెట్టలేకపోయారు. రక్తాన్ని ఎవరు కనిపెట్టలేకపోతున్నారు. ఎలా తయారు చేయాలో తెలియట్లో బుర్ర పీకేసుకుంటున్నారు. చంద్రమండలానికి వెళ్ళాం, సూర్యమండలానికి వెళ్తాం, అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాం, ర్యాకెట్లు వేసి తిరుగుతాం, ఇది తిరుగుతాం, అవి కొనుక్కుంటున్నాం అన్నారు. కానీ మనిషికి అత్యవసరమైనటువంటి ప్రాణాన్ని రక్షించే ప్రాణ సమానమైన రక్తం ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి మనిషే ఇవ్వాలి తప్ప ఇప్పటి వరకు రక్తాన్ని ఎవరు కనుక్కోలేకపోయారు.
ఎందుకని సృష్టి ఆటో ఫంక్షనింగ్లో పెట్టింది. నువ్వు తిన్న ఆహారం అంతా రక్తంగా ఎలా మారుతుందో, రక్తం అనేది మనం పెట్టుకున్న పేరు, ఎర్రగా ఉంటుంది. అసలు అంత ఎరుపు శరీరంలోకి ఎలా వచ్చింది? మనం ఏమి లోపల ఎరుపు ఫ్యాక్టరీ పెట్టలేదుగా. ఎరుపు రంగు ఇది అంటున్నావా? నువ్వేం తిన్నా ఎరుపు రంగుగా మారిపోద్ది. అదే ఆటో ఫంక్షనింగ్. అంటే ముందు నీ గురించి నువ్వు తెలుసుకో, అందుకని ఇవన్నీ చెబుతున్నా. నేను అనుకుని అన్నీ తెలిసినట్టు ఊరేగితే వెళ్ళిపోబాక ఈ శరీరాన్ని మోసుకుంటూ. మనందరం అలాగే మోసుకుంటూ పరుగులెత్తేస్తున్నాం. దీనికి మళ్ళీ బట్టలు, గెట్లు, డ్రెస్సులు, అలంకారాలు, అది ఏం తప్పు కాదు. అది అవసరమే. తిను, తాగు, చక్కగా ఉండు, అలంకరించుకో, శుభ్రంగా ఉండు, ఆనందంగా ఉండు, సుఖంగా ఉండు, పంచేంద్రియ సుఖాలు అనుభవించు. కానీ అదే సత్యం అనుకొని అలా జీవించే సత్యం చాలా ఉంది. ఇష్టమైతే తెలుసుకో, లేకపోతే వదిలే, నో ప్రాబ్లం. తెలుసుకోవాలనుకున్న వాళ్ళ కోసం ఇది ప్రశ్న అడిగారు కాబట్టి చేస్తూ నేర్చుకోవాలా, నేర్చుకుంటూ చేయాలా అన్నప్పుడు మీకు అక్కడ జరుగుతున్న ప్రాసెస్ని వివరించడం నాకు అర్థమైంది కాబట్టి నా ధర్మంగా వివరిస్తున్నా. అది నాకు అర్థమైన విషయం. మీకు అంతకంటే బాగా అర్థమైన వాళ్ళు, ఇంకెంతకంటే బాగా చెప్పగలిగిన వాళ్ళు ప్రపంచంలో కోట్ల మంది ఉంటారు. మీరు ఇంకా ట్రై చేయండి, వదలబాకండి. మీరు కూడా ఆలోచించండి, మీకు కూడా అర్థమవుద్ది. నాకు అర్థమైంది నేను చదువుతున్నా, ఇది నమ్మమని నేను చెప్పట్లేదు. నేను కేవలము నాకు అర్థమైంది విశ్లేషిస్తున్నా. నాది అసలు నమ్మకండి, పరిశీలించండి. ఎందుకంటే ఎప్పుడు పరిశీలన, పరిశోధనే. నమ్మకం తప్పు, నమ్మటం తప్పు. నమ్ముతున్నావు అంటే అర్థం ఏంటో తెలుసా? అసలు నువ్వు పరిశీలించట్లేదని అర్థం. ఒక విశ్వవ్యాప్తమైనటువంటి ఒక మహానుభావుడు ఇప్పుడు లేరు, ఆయన సమాధి చెందిపోయారు. ప్రపంచ దేశాలు అన్నింటిలో ఆయనకి శిష్యులు ఉన్నారు. ఆయన ఉన్న రోజుల్లో, ఆయన బతికున్న కాలంలో ప్రపంచంలో అగ్రగణ్యులైన ధన సంపాదన ఉన్నటువంటి సెలబ్రిటీస్ అంతా ఆయన శిష్యులే, స్త్రీలు, పురుషులు. పేరు చెబుతూ గుర్తుపెట్టేస్తారు. ఒక పేరు చెప్పి నేను ఎవరో ఒకరిని సమర్థించాలని, ఒకరిని ద్వేషించాలని నాకేం లేదు. నేను మానవ జాతికి పనికొచ్చే మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. నేను ఒక మతానికి, మార్గానికి, ఒక దానికి కనెక్ట్ అవ్వాలనుకోవట్లా. పైగా ఆయన పేరులో సగం వివాదాలు ఉన్నాయి, అందుకని చెప్పట్లా. ఇప్పుడు రమణ మహర్షిని చెబుతావు కదా అనొచ్చు, వివాదాలు లేవు. వివాదాలు లేని వాళ్ళ పేర్లు చెబుతూ ఉంటాను ఊరుకుని ఎప్పుడైనా. అది కూడా వాళ్ళు అతి తక్కువ స్థాయిలో బతికారు, అలాంటి వాళ్ళే చెబుతూ ఉంటారు. ఈయన మహా లగ్జరియస్ గురువు. ఆయన పెట్టుకుని టోపీలకే డైమండ్స్ పెట్టుకునేవాడు. ఆయన అప్పట్లో టాప్ మోస్ట్ రోల్స్ రాయిస్ కార్లు కొన్ని వందలు కొనుక్కున్నాడు. ఆయన ఊరుకునే ఒక్కడే 365 రోజులకి 365 కార్లు ఉండాలనుకున్నాడంటే ఊరుకునే, అంతే ఏం లేదు. కానీ ఆయన ప్రపంచవ్యాప్త మహాగురువు, మహాజ్ఞాని, ఆధ్యాత్మిక గురువు. ప్రపంచాన్ని ఉర్రూతలూగించాడు. ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన వ్యక్తే. కానీ భౌతిక లంపటాల్లో మొత్తం అన్ని సంపదలు, విషయాలు, వీటిల్లో అలా ఇరుక్కుపోయి ఉన్న వ్యక్తి. ఇప్పుడు అటువంటి వాళ్ళని చూసినప్పుడు జ్ఞానం ఉంది, కానీ ఆచరణలో మళ్ళీ ఆయన సంపదల వైపు వెళ్ళాడు, భోగాల వైపు వెళ్ళాడు. అవన్నీ అనుభవించవచ్చు అంటాడు ఆయన. అవన్నీ మనం పొందొచ్చు, చేయొచ్చు అంటాడు. ఏదైనా మీరు అనుభవించవచ్చు అంటాడు ఆయన. ఆయన చెప్పింది ఫాలో అయ్యారు చాలా మంది. అది ఎవరిష్టం వారిది. ఇక్కడ ఇది ఎందుకు చెప్పానంటే ఎవరిష్టం వారిది. ఎవరిని తప్పు పట్టడానికి లేదు, ఎవరిని రైట్ అనడానికి లేదు, అసలు తెలుసుకోవడానికి లేదు, తెలుసుకోవద్దనడానికి లేదు. ఆయన ప్రపంచాన్ని మొత్తాన్ని ఉర్రూతలొగించాడు. అనేక దేశాల నుంచి ఆయన తరిమేసి మళ్ళీ ఆయన సొంత దేశానికి పంపేశారు. తర్వాత జైళ్ళల్లో కూడా పెట్టారు ఆయన. అంటే కొంతమంది అలా అద్భుతాలు సృష్టిస్తూ ఉంటారు, ఘర్షణలు నిరంతరం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. సరే, ఈ విషయం ఎందుకు చదువుతుందంటే పరిధులకి చదువుతున్నా. నువ్వు ఎన్ని చేసినా మనకు పరిధి ఉంది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ఉండొచ్చు. విశ్లేషించుకోండి, పరిశోధించుకోండి. ఇప్పుడు ఆయన పేరు ఎందుకు చెప్పాను అసలు అంటే, ఇక్కడ ఆయనకి కోట్ల మంది భక్తులు ఉన్నారు. నిజంగానే ఆయన అద్భుతమైన జ్ఞానంలో అయితే ఆయన అద్భుతం. కానీ ఆచరణాత్మకంగా ఆయన అన్నింటినీ, అంటే ఆ జ్ఞానంలో ఆయన చెప్పింది తాను కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ఆయన జైళ్ళకి వెళ్ళాడు. విపరీతమైన డబ్బులు, విపరీతమైన లగ్జరీస్, తన శిష్యులందరినీ విపరీతమైన ఇష్టం వచ్చినట్టు శృంగారంతో జీవించవచ్చు అని చెప్పాడు. అన్నీ చెప్పారు ఆయన. అయితే అవన్నీ కరెక్ట్ అని చెప్పారు ఆయన. అవి నమ్మారు, వాళ్ళ శిష్యులు కూడా నమ్మారు. ప్రపంచవ్యాప్తంగా నమ్మారు కోట్ల మంది ఆయన శిష్యులు, ఆయన అనుసరించిన వాళ్ళు. కాబట్టి తప్పను. అయితే ఆయన్ని ఒక శిష్యుడు ప్రశ్నేశాడు. ఎందుకంటే నమ్మకం గురించి చెబుతున్నా. అసలు నేను మొట్టమొదటిసారి ఆయన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది ఈ ఒక్క ప్రశ్నతోనే. ఆయనకి సంబంధించింది ఏదో ఓ పుస్తకం కొంచెం చదువుతున్నప్పుడు మొట్టమొదటి ఇలా ఓపెన్ చేయగానే, నేను ఎక్కడో చోట ర్యాండమ్గా ఓపెన్ చేస్తా, అలా ఓపెన్ చేయగానే నాకు తగిలింది ఏంటంటే, మొట్టమొదటి ఎవరో ప్రశ్న ఆయన్ని అడుగుతున్నాడు ఓ శిష్యుడు. ఏమనంటే, అయ్యా నేను 25 సంవత్సరాల నుంచి మిమ్మల్ని అనుసరిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నా దృష్టిలో మీరు దేవుడే, మీరు చెప్పే ప్రతి నమ్ముతున్నాను.
అసలు నాకు వ్యతిరేకత లేదు మీ మీద. 25 సంవత్సరాలలో మీరు ఎప్పుడు ఎక్కడ ఏ ప్రోగ్రాం పెట్టినా, మీరు ఎక్కడ బయటకు వచ్చినా, ఎక్కడ ఏ ఉపన్యాసం పెట్టినా, మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వచ్చాను నేను. ఏది ఒక్కడ కూడా మిస్ అవ్వలేదు. అయినా నాలో గుణమార్పు రాలేదు, చెడిపోలేదు. ఎందుకని నేను మారలేకపోయాను? నేను మీకు సంబంధించిన విషయాలు సేకరించుకున్నాను, మీరు చెప్పిన జ్ఞానాన్ని బుర్రలో కూర్చుకున్నాను తప్ప, మీ వివరాలు తెలుసుకున్నా, మీ విషయాలు తెలుసుకున్నా, మీరు చెప్పిన విషయాలను బట్టి పెట్టాను తప్ప స్వతహాగా నాలో ఏ మార్పు రాలేదు. అది నాకు తెలుస్తుంది. 25 సంవత్సరాలు మీతోనే ప్రయాణించాను, మిమ్మల్ని నమ్మాను, మీరు నాకు దేవుడు. ఎందుకు నాలో మార్పు రాలేదు అని అడిగాడు. ఆయన చాలా సింపుల్గా చెప్పిన సమాధానం ఏంటంటే, నువ్వు నన్ను నమ్మటం వల్లనే నీకు మార్పు రాలేదు అన్నాడు. అదేంటి, నమ్మమని కదా చెబుతారన్నాడు, నమ్మకూడదు అన్నాడు ఆయన. ఎందుకనంటే ఆయన ప్రాసెస్ చెప్పాడు, బాడీ ఎలా పనిచేస్తుందో. ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు, నేను మంచివాడినని, నేను భగవాన్ని, నేను దైవాంశని, నేను ఏది చెప్పినా కరెక్టే అని. కాబట్టి 25 సంవత్సరాలు నువ్వేం చేసావు? నేను ఏది చెప్పినా కరెక్టే అని దాన్ని వింటున్నావు, నన్ను చూస్తానికి వస్తున్నావు, అంతే. నువ్వుగా లోపలే మేము పరిశోధన చేయట్లా, పరిశీలించట్లా, అన్వేషించట్లా, అవునా కాదా అని తర్కించుకోవట్లా. అసలు నేను చెప్పే విషయాన్ని వింటున్నానని అనుకుంటున్నావు, నువ్వు వింటలా. ఎందుకని? ముందే ఫిక్స్ అయిపోయావు, మంచిగా చెబుతాడు, నిజమే చెబుతాడు, అబద్ధం చెప్పడు అన్నప్పుడు ఆ విషయంతో నీకు పనే ఉంది. ఇంకా వినేసి నేను ఏదో తెలిసేసుకున్నాను అనుకుంటున్నావు, దాన్ని పరిశీలించాలా, నీదిగా చేసుకోవాలా. ఆ సబ్జెక్ట్, ఆ జ్ఞానం నీదిగా చేసుకోవాలి. అది ఎప్పుడవుతుంది నీది? నువ్వు పరిశీలిస్తే, నువ్వు అన్వేషిస్తే. నువ్వు దాన్ని ముందే అవునని ఒప్పుకుంటున్నావు, అవునో కాదు నువ్వు తేల్చుకోవట్లా. అవునో కాదు నువ్వు తేల్చుకున్నప్పుడు ఆ విషయం నీది ఎలా అవుతుంది? నీలో గుణమార్పు ఎలా వస్తుంది? అది నీదైతే నువ్వు దాన్ని నీ జీవితంలో ఆచరించగలిగితే, ఆచరించడానికి నువ్వు ప్రయత్నిస్తున్నప్పుడు నీకు వచ్చినటువంటి సంశయాలు, సందేహాలు, ఇబ్బందులు, బాధలు అన్నిటిలోంచి నీ సత్యం నీకు పుడుతుంది. నువ్వు అసలు ఆచరణ చేయలే. అవును, ఆయన అన్ని మంచిగా చెబుతారు అని నమ్ముకుంటూ వెళ్ళిపోయి, ఇప్పుడు నమ్ముకుంటూ వెళ్ళే వాళ్ళు అందరూ ఇదే. అందే ప్రపంచంలో దేవుడు ప్రతి ఇంట్లోనే ఉన్నాడు. ఏదో ఒక మతంలో, ఏదో ఒక విధానంలో, ఏదో ఒక పద్ధతిలో అందరూ దేవుణ్ణి నమ్ముతానే ఉన్నారు. గురువుల్ని, మహాత్ముల్ని, దేవుణ్ణి, ఆధ్యాత్మికతని, భక్తిని, దైవీపరమైనటువంటి దానిని 99% ఆఫ్ ద పీపుల్, 800 కోట్ల మందిలో అందరూ నమ్ముతూనే ఉన్నారు. నాస్తికులు ఏమన్నా 1%, 2% ఉంటారు దేవుడి పేరు చెప్పనోడు, దేవుణ్ణి మేము ఒప్పుకోమనేవాడు. మరి ఎందుకు ప్రపంచంలో ఇలాగే ఉంది? ఘర్షణ పడని ఇల్లు ఉందా? మీరు దారుణాలు వదిలేద్దాం, మానభంగాలు, హత్యలు, కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు వదిలేద్దాం, అంత భారీ ఎత్తు వదిలేద్దాం. ఏదో మనం ఆధ్యాత్మికత మాట్లాడుకుంటున్నాం, అంత భారీ ఎత్తు పనులు మనం ఎలాగ చేయలేంగా. మర్డర్లు, మానభంగాల దాకా వెళ్ళేవాళ్ళు ఎనరు, అసలు వాటిలో బిజీగా ఉంటారు. దోపిడీలు, దొంగతనాలు చేసేవాళ్ళు, వ్యభిచారాలు, తాగుళ్ళు, ఈ కోనికోరులు అందరూ ఎక్కడ దాకా ఎక్కడ వస్తారు, వాటిలో బిజీగా ఉండిపోతారు, వినటానికి రారు. ఇంటర్ దాకా వచ్చారంటే మీరు కొంచెం అవి తగ్గించారు. అంత దారుణమైన స్థితిలో లేం మనం. మీరంటే నేను కూడా. మనలో అబద్ధాలు, అసత్యాలు, మోసాలు, ఆశలు, అత్యాశలు, దురాశలు ఇవన్నీ ఉంటాయి, కానీ అంతకు తెగించే ధైర్యం ఉండదు మనకి. ఇవన్నీ మనకు దేవుడు ఇవ్వాలని, దేవుడు సహాయం చేయాలని ఆధ్యాత్మికతలోకి వస్తాం. గురువులు, మహిమలు, మాయలు, యంత్రాలు, తంత్రాలు, మంత్రాలు, తాయెత్తులు, తాళ్ళు, ధైర్యం లేక ఎత్తుక్కుంటుంటాం. ఆ ధైర్యవంతులు ఏంటంటే మానభంగాలు, మర్డర్లు, ఇక వాళ్ళు ఏదైనా చేసేయగలరు. అది ధైర్యమో, మూర్ఖత్వమో, జంతు ప్రవృత్తో తెలీదు. వాళ్ళకి విచక్షణ జ్ఞానం అసలు ఉండదు. కాబట్టి వాళ్ళకి తాళ్ళు, తాయెత్తులతో కూడా వాళ్ళకేం పని లేదు. వాళ్ళు అన్నీ ఇంకా వాళ్ళకి కావాల్సింది ఇది. ఎక్కడ ఎవడ కనపడితే ఆయన చంపేసి ఎత్తుకుపోతారు, కోరికొస్తే మానభంగాలు చేసేస్తారు, ఏది పడితే అది ఆడవాళ్ళని లేదు, మగవాళ్ళని లేదు, అన్నీ చేసేస్తారు. కాబట్టి వాళ్ళ లిస్టులోకి మనం వెళ్ళం. కొంచెం వింటున్నాంగా ఇక్కడ కూర్చొని మనం ఈ మధ్యలో ఉంటాం. అందుకని మనం అంత సాహసాలు చేయలేక, దాని ధైర్యం అనాలో సాహసం అనాలో తెలియదు, పెరిగితనం అనాలో తెలియదు, చేయలేక దానికి మంచితనం అని పేరు పెట్టుకొని, భక్తి అని పేరు పెట్టుకొని, దేవుడు అని పేరు పెట్టుకొని ఇక రంగురాళ్ళు, తాయెత్తులు, తాళ్ళు, యంత్రాలు, మంత్రాలు, మహిమలు, మాయలు ఎన్ని ఉంటే అన్నింటి వైపు తిరుగుతూ ఉంటాం, నమ్ముతాం. వీటన్నింటికి ఒకటే పేరేంటో తెలుసా? నమ్మకం. నేను వాస్తుని నమ్ముతానండి, జాతకాన్ని నమ్ముతానండి, జ్యోతిష్యాలు నమ్ముతానండి, తాళ్ళు నమ్ముతానండి, తాయెత్తులు నమ్ముతాను, అన్నీ నమ్ముతానండి నేను. అయ్యో, సమస్తం నమ్ముతాను. మరి దేవుణ్ణి, అయ్యో బాబోయ్ దేవుణ్ణా, అంతకంటే ఎక్కువ నమ్ముతాను. మరి దేవుణ్ణి నమ్మినప్పుడు తాయెత్తుని ఎందుకు నమ్ముతున్నావు? తాడిని ఎందుకు నమ్ముతున్నావు? దేవుణ్ణి నమ్ముతున్నావుగా, అన్నిటికంటే గ్రేట్ ఏంటి చెప్పు?
కొన్ని దేవుడు నువ్వు ఒక ఆకృతి అనుకుంటే దేవుడో దేవతో అన్నిటికంటే గ్రేటే కదా. ఓ తాడు కంటే, ఒక తాయెత్తు కంటే, ఒక గ్రహం కంటే, ఒక గోళం కంటే, నువ్వు ఏదో ఒకటి, ఒక వాస్తు కంటే, ఒక జాతకం కంటే గ్రేటా కాదా? గ్రేటేనండి. అమ్మో, దైవశక్తిని మించింది ఏముంటుందండి? మొత్తం దైవశక్తే కదండి సృష్టిని నడిపేది. మరి దైవశక్తిని నమ్ముతున్నప్పుడు నువ్వు మళ్ళీ కిందకు వచ్చి ఈ శక్తులు ఎందుకు నమ్ముతున్నావు అంటే, ఏమోనండి ఇందులో కూడా ఏమైనా లాభం వస్తుందేమో, ఎక్కడ లాభం వస్తే అక్కడ నమ్మేస్తానండి, ఏం పోయింది అందులో, ఏ పుట్టలో పాముందో అంటే. ఇప్పుడు నువ్వు దైవశక్తిని నమ్ముతున్నావా? తాడులో ఉండేది దైవశక్తి కదా, తాడు దైవానికి సంబంధించింది కదా, యంత్రం దైవానికి సంబంధించింది కదా, మంత్రం దైవానికి సంబంధించింది కదా, మాట వాక్కు దైవానికి సంబంధించింది కదా, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, ఈ వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు అన్నీ దైవానికి సంబంధించి విశ్వంలోవి కదా. ఆ విశ్వంలో ఏండి మరి దైవశక్తిని నమ్ముతున్నప్పుడు మిగిలిన వాటితో పనే ఉంది అసలు నీకు చిన్న వాటితో. ఇప్పుడు పిఎం గారే మనోడు అనుకోండి, ప్రధానమంత్రి గారే మనోడు, ఆవిడ ఇంక భారతదేశంలో ఎవరైనా నీకు అన్ని చేసి పెడతారుగా నువ్వు ఆయనతో పెట్టుకుంటే. లేదండి ఆయనతోనూ ఉంటాను, కింద వాళ్ళందరితో కూడా జాగ్రత్తగా ఉంటాను అన్నావు అనుకో, ఆలోచించుకో. నువ్వెంత దేవుణ్ణి నమ్మినప్పుడు నిజంగా నువ్వు దేవుణ్ణి నిజాయితీగా నమ్మితే మిగిలిన నమ్మాల్సిన అవసరం లేదు. అయితే దేవుణ్ణి ఎప్పుడు నమ్ముతావు? నువ్వు తెలియని దాన్ని నమ్మలేవుగా. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నాను అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి నమ్మటం లేదు అని. ఎందుకని దేవుణ్ణి నీకు తెలియదు, నమ్మకం అంటేనే తెలియదు. అదే ఆయన చెప్పాడు తన శిష్యుడికి, నమ్ముతున్నానని ఎప్పుడు అన్నావో నువ్వు 25 ఏళ్ళు కాదు 100 ఏళ్ళు ఎక్కడే కూర్చున్నా నువ్వు మారలేవు. ఎందుకంటే నువ్వు ముందే నిర్ణయించుకొని మా గురువు గారు గొప్ప ఆయన బాగా చెబుతాడు, గొప్పగా చెబుతాడు, నిజమే చెబుతాడు, అసలు ఆయన నువ్వు నన్ను దేవుడు అంటున్నావు, భగవాన్ అని పిలుస్తున్నావు. అసలు ప్రశ్న అడగడానికే నన్ను భగవాన్ అని పిలిచావు, నన్ను దేవుడు అనేసుకున్నావు. ఇక నేను ఏం చేసినా కరెక్టే నీ దృష్టిలో. కాబట్టి నన్ను పరిశీలించడం అపచారం అనుకుంటావు, పరిశోధించడం అపచారం అనుకుంటావు, అన్వేషించడం అపచారం అనుకుంటావు. ఇది అవునా కాదా, తప్ప రైటా అని ఆచరించడానికి చేసే ప్రయత్నమే అపచారం అనుకుంటావు. కానీ పరిశీలించకుండా నీకెలా తెలుస్తుంది? ఇప్పుడు సైన్స్ అంటే ఏంటి? నిత్యం పరిశీలిస్తుంది, సృష్టిని పరిశోధిస్తుంది, అన్వేషిస్తుంది. అందుకే అనేకం కనుక్కొని మానవ జాతి బతకడానికి అవసరమైన సృష్టిలో ఎన్ని ఉన్నాయి అన్నిటిని బయటికి తెస్తుంది. ఎవరు కనుక్కుంటున్నారు? ఇవన్నీ సృష్టిలో ఉన్నాయి. ఓ గుండు సూది నుంచి మొదలుకొని ర్యాకెట్ వరకు సృష్టిలో ఉన్నాయి. వాటన్నింటినీ ఎలా ఉపయోగించుకోవచ్చు, ఎలా కలుపుకోవాలి, ఎలా కలపాలి, ఎలా ఉపయోగపడతాయని పరిశోధించి, పరిశీలించి, అన్వేషించి, ఆలోచించి, నిరంతరం చీల్చి చెండాడుతుంటే సృష్టిని అన్నీ దొరుకుతున్నాయి. మరి నువ్వు జ్ఞానం కావాలిగా, దేవుణ్ణి చీల్చి చెండాడావా? జ్ఞానాంతో చీల్చి చెండాడావా? అన్వేషించావా? శోధించావా? సాధించావా? పరిశీలించావా? చీల్చి చెండాడావా? అక్కడ నేనే అబ్బాయి లేదండి నేను నమ్మేశాను. సింపుల్. నమ్మటం అంటే ఏంటో తెలిసి అసలు బుర్ర నాపేయటం, శ్రమ పడకుండా ఉండటం. నేను నమ్మాను కాబట్టి వాళ్ళు ఏదో చేసేస్తారు. వాళ్ళు కూడా అలాగే చెబుతున్నారు, నువ్వు నమ్ము మేము చేసేస్తామని. ఎందుకని? నువ్వు నమ్మకం అనే గొర్రెవు కాకపోతే, నువ్వు నమ్మకం అనే ఒక జంతువు కాకపోతే, నువ్వు నమ్మకం అనే ఒక కుక్కలాగా విశ్వాసంగా ఆ గేటుగాడు పడి ఉండకపోతే వాళ్ళని ఎవరు ఫాలో అవుతారు? ఎవరినైనా చూసుకోండి, ఎవరు ఫాలో అవుతారు? ఇప్పుడు కుక్కలను పెంచుకుంటారు ఇంటి ముందు కాపలాకి, దానికి మాంసాలు గేంసాలు తెచ్చిపెట్టి దున్నపోతుల్లాగా ఉంటాయి కుక్కలు. చూస్తేనే భయం వేస్తుంది. కొన్ని రకాల కుక్కలు పెద్ద పెద్దవి ఉంటాయి. పాపం అయ్యేమనుకుంటే, అయ్యో నా మీద ఎంత ప్రేమ అనుకుంటాయి ఆ కుక్కలన్నీ. మీరు చూసుకోండి, ఎవరైనా హాబీస్కి పెంచుకుంటారు కుక్కల్ని, పక్షుల్ని, అనేక రకాల జంతువులు, అంటే పెంచుకోదగిన జంతువుల్ని పెంచుకుంటూ ఉంటారు. అది వాళ్ళ ఆనందం కోసం, కొన్ని వాళ్ళ సెక్యూరిటీ కోసం, వాళ్ళ తృప్తి కోసం, వాళ్ళ మానసిక ఆనందం కోసం. కానీ అయ్యేమనుకుంటే తెలుసు, అబ్బబ్బబ్బా మాకెంత ప్రేమ ఇస్తున్నారు వీళ్ళు అనుకుంటే, మమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత ఉదారం, నాకు మాంసం పెట్టాను. కాదా, మాంసం తింటేనే నువ్వు దున్నపోతులు అంత ఎత్తు ఎదుగుతావు, నిన్ను చూసి భయపడతారు, నువ్వు మురుగుతే భయపడతారు జనం, నిన్ను కాపలాకి పెట్టుకున్నారు వాళ్ళు. ఆ విషయం నీకు ఎప్పటికీ తెలియదు. నమ్మకం ఇలాంటిదే. అసలు అక్కడ దాకా ఎందుకు? మన జీవితంలో జీవిత భాగస్వామిని ఎందుకు తెచ్చుకున్నాం? పచ్చి నిజం ఇది, పచ్చి నిజం. నగ్న సత్యము అంటారే, నగ్న సత్యం అంటే ఏంటి? దానికి బట్టలు ఉండవు, ఉన్న సత్యం ఉన్నట్టుగా నగ్న సత్యం. జీవిత భాగస్వామిని ఎందుకు తెచ్చుకున్నాం? నా కోరిక కోసం, సింపుల్. అంతే తప్ప వాళ్ళకి మేలు చేయడం కోసమే. అమ్మో అమ్మో నా భార్యకి మేలు చేయాలి, నా భర్తకు మేలు చేయాలి అని. ఎక్కడున్నాడు నీ భర్త? అసలు నువ్వు పెళ్లి చేసుకోమని తెలుసా నీకు? గంటకు తగ్గ బొంతని ఎత్తుక్కొని
మన రేట్లో, మన గిట్టుబాటులో, మన స్తోమతలో మనకి చాలా మంది ఎవరో అవతలకు పోమనే నీకు ఎవడిచ్చేస్తాడు నీ మొహానికి అని అయ్యని ఇయ్యని అంటే, ఎవరో మనకి తావలసింది రంభ తామనుంది గంగ అని మనకు తగ్గలో మనకు అంతకు తగ్గ బొంత దొరికినప్పుడు ఆ బొంతను తెచ్చుకొని జీవిత భాగస్వామిని చేసుకొని ఇప్పుడు ఏదో ఉదారంగా నిన్ను చూస్తున్నట్టు నేను చూస్తున్నట్టు మాట్లాడుకుంటాం మనం ఒకళ్ళకొకళ్ళం ప్రేమలని. కాదు, నా కోసం నిన్ను తెచ్చుకున్నా, ఎవరమైనా అంతే. అందుకే ఘర్షణలు పెడతా ఉంటారు. నా కోసం నిన్ను తెచ్చుకున్నాను కాబట్టి నువ్వు నాకు అనుకూలంగా ఉండలేదని నాకు అనిపించినప్పుడు నాకు ఘర్షణ వస్తుంది నీతో. అందుకే ఎప్పటికీ భార్యాభర్తలు కొట్టుకుంటానే ఉంటారు. అన్ని రిలేషన్స్ కొట్టుకుంటాయి. ఇద్దరు మనుషులు ఎప్పుడు ఎంత క్లోజ్గా ఉన్న తండ్రి కొడుకులు ఆప్యాయంగా పెరిగేవాళ్ళైనా అభిప్రాయ భేదాలు వస్తాయి. తల్లి కొడుకులు, తండ్రి కొడుకులు, ఘర్షణ వస్తుంది. కారణం ఏంటి? ఎవరైనా ముందు నా కోసం, నేను ప్రధానం. ఇవి మానవ సంబంధాలు. ఇక్కడ నమ్మకము అనేది ఏంటో తెలుసా? జ్ఞానాన్ని చంపేయటం. నమ్మకం అనే దాంతో నీలో ఉన్న జ్ఞానశక్తిని నువ్వే చంపేసుకుంటున్నావు, దాన్ని పెరగనివ్వట్లే నువ్వు. అదే ఆయన చెప్పారు ఆ గురువు గారు. అంటే ఇదంతా ఎందుకు చదువుతున్నావయ్యా నువ్వు అంటే, మరి మీరు అడిగింది అదే ప్రశ్న. చేస్తూ నేర్చుకోవాలా, నేర్చుకుంటూ చేయాలా? రెండు ఒకటే జరుగుతున్నాయి. అక్కడ నువ్వు ఎంపికల్లో ఎటుపోతున్నావు చూడు. ఎటుపోతున్నావు అనేది నీ మాతృభాష. మాతృభాషలాగా ఆటో ఫంక్షనింగ్. మాతృభాష అంటే ఏంటి? ఆటో ఫంక్షనింగ్. నాకేమొద్దండి, నా శరీరం కోరుకున్నాయని నాకు కావాలి. ఇప్పుడు ఆకలేసింది, కావాలి, తినేశాను. చూడాలనిపించింది, కావాలి, చూస్తానికి పోతాను, చూసేసాను. ఇప్పుడు వినాలనిపిస్తుంది, వింటాను, వింటూ ఉంటాను, అయిపోయింది. ఆ కోరిక తీరింది ప్రస్తుతానికి. ఇప్పుడు అనుభవించాలనిపిస్తుంది, అనుభవిస్తాను. అలా ఏదో ఒకటి నాకు నిరంతరం అనిపిస్తూనే ఉంటుంది. దానికోసం ప్రయత్నించుకుంటూనే ఉంటాను. నేను ఆగను, దానికోసం నిరంతరం ప్రయత్నించుకుంటూనే ఉంటాను. ఇప్పుడు ఈ ప్రయత్నంలో చేస్తున్నావా, నేర్చుకుంటున్నావా? గమనించండి. చేస్తాం వేరుగా, నేర్చుకోవటం వేరుగా ఉందనుకుంటున్నారండి. చేస్తమే నేర్చుకోవటం, నేర్చుకోవటమే చేయటం. ఎందుకంటే తెలుసుకోవటం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు సిగరెట్ తాగుతున్నాడు అనుకోండి, సిగరెట్ని తెలుసుకుంటున్నాడు. తెలుసుకున్న దాన్ని పదే పదే చేయాలనుకుంటున్నాడు, అలవాటు అయిపోయి. అంటే అది శరీరానికి దానిలో ఉన్నది ఒకటి నికోటినో ఏదో అలవాటు పడిపోయింది. అలాగే ఒక రుచి అలవాటు పడిపోయింది. ఇప్పుడు కొంతమంది కాకరకాయలు ఇష్టపూర్వకంగా తినేవాళ్ళు ఉంటారు. కాకరకాయ చేదుగా ఉంటుంది. బోల్డ్ మందిని చూశాను, ఏమండి నాకు కాకరకాయ ఇష్టం అండి అని చెప్పేవాళ్ళని. కాకరకాయని ఎలా తింటున్నారు? వాళ్ళు అది నచ్చేలా చేసుకున్నారు. కొంతమందికి తీపి ఇష్టం, కొంతమందికి పులుపు ఇష్టం, కొంతమందికి కారం ఇష్టం, కొంతమందికి చేదు ఇష్టం, కొంతమందికి వగరు ఇష్టం. ఎందుకు అనే దానికి రీజన్ లేదు. ఆ ఇష్టం ఏదందో అది నీ మాతృత్వం, మాతృభాషలాగా నువ్వు చుట్టూ ఉన్నది చూసి నేర్చుకున్నావు. అలా చెడు మంచి అనేవి నువ్వు నేర్చుకున్నవే. మీరు జ్ఞానం గురించి అడుగుండొచ్చు ఈ ప్రశ్న. చేస్తూ నేర్చుకోవాలి, నేర్చుకుంటూ చేయాలని కాదు. అసలు నువ్వు అన్ని నేర్చుకుంటమే జరుగుతుంది. నువ్వు చేస్తూనే నేర్చుకుంటున్నావు, నేర్చుకుంటూనే చేస్తున్నావు. రోజు జరుగుతుంది అదేను. అది వంచా చెడ అనేది వేరే విషయం. నువ్వు నేర్చుకోకుండా చేయలేవు, చేయకుండా నేర్చుకోలేవు. జాగ్రత్తగానండి. నేర్చుకోకుండా చేయలేవు, తెలుసుకోకుండా ఏ పనైనా చేయండి. మీరు ఒక కన్నుతో ఇలా చూడండి, తెలుస్తుందా లేదా ఎదురుగుండా? తెలుస్తూ అంటే నేర్చుకోవటమే. తెలియటం వెంటనే నేర్చుకోవటం. తెలియకోకుండా చూడండి, తెలియకుండా వినండి, తెలియకుండా వాసన చూడండి. గ్రహణ శక్తి అంటేనే తెలుసుకునేది. శరీరం మొత్తం తెలుసుకుంటానే ఉంటుంది. ఇప్పుడు ఒక గాఢ నిద్రలోనే మీరు తెలుసుకోరు అంతే. కాబట్టి చేస్తూ నేర్చుకోవటమా, నేర్చుకుంటూ చేయటమా కాదు. అసలు జరుగుతుందంతా ఒకటే ప్రాసెస్. ఒకటే ప్రాసెస్లో రెండు కలిసి ఉన్నాయి. చేస్తుంటే తెలుస్తుంది, అది నేర్చుకోవటం. నేర్చుకుంటుంటే చెయ్యాలి. నేర్చుకోవాలంటే చెయ్యాలి. ఇప్పుడు కారు నేర్చుకోవాలి, డ్రైవింగ్ అనుకోండి, ఏం చేయాలి? కారు డ్రైవింగ్ నేర్చుకోవాలనుకున్నారండి, ఏం చేయాలి? అప్పుడు డ్రైవింగ్ చెయ్యాలి. నేర్చుకోవాలనుకుంటే చెయ్యాలి. నేను కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? నేను మోటార్ సైకిల్ డ్రైవింగ్ నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? నేను సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? నేను వంట చేయడం నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? నేను టీ పెట్టడం నేర్చుకోవాలి అంటే ఏం చేయాలి? ఏం చేయాలి అన్న దాంట్లోనే చేయాలి అనేది ఉంది. అంటే చేస్తే నేర్చుకోవటం అవుతుంది, చేయకుండా నేర్చుకోవటం అవుతుంది. అంటే చేయటం నేర్చుకోవటం ఒకటే.
మీరు ఆధ్యాత్మికతగా ఆ విషయాన్ని అని ఉండొచ్చు. అది నిత్య జీవితంలో మనం చెప్పుకుంటున్న జ్ఞానం ఎక్కడా లేదు కాబట్టి, ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదు కాబట్టి, ధ్యానాలు తపస్సులు ఇవన్నీ విధానాలు పద్ధతులు సపరేట్గా ఉంటాయి కాబట్టి, ఇది విడిగా వింటూ భౌతికం వేరు ఆధ్యాత్మికం వేరు అని మనం భావించుకుంటూ విడిగా చెప్పుకొని విడిగా మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ ప్రశ్న మీరు వేసి ఉండొచ్చు తప్ప, మీ శరీరపరంగా బుద్ధిపరంగా మన ప్రకృతి మనకిచ్చినటువంటి మానవ శరీర నిర్మాణములో మనకి ఇవ్వబడిన పరిధుల్లో అసలు మన మానవ లోకమే ఒక పరిధిలో ఉంది. అది దాటి మనకు తెలియదు విశ్వంలో. మళ్ళీ ఆ పరిధుల్లో మనం గ్రహించే అన్ని మన మానవ లోకంలో చేస్తేనే నేర్చుకుంటూ ఉంటుంది. నేర్చుకుంటామండి అని చేయటం, రెండింటిని విడదీయటం కుదరదు. అది ఏక ప్రక్రియ. కాబట్టి ఇప్పుడు వరకు మీకు తెలిసినవన్నీ, ఇప్పుడు మీరు చేస్తున్నవన్నీ నేర్చుకున్నాయే. మీరు నేర్చుకున్నవన్నీ చేయగలుగుతారు. సింపుల్ అంతే. అందుకని పదే పదే మళ్ళీ కోరికలు అంటే ఏంటంటే, చేసిన వాటిని అంటే తెలుసుకున్న వాటిని మళ్ళీ కోరుకుంటూ ఉంటుంది. ఎందుకని ఆ సుఖం తెలుసు. లేదా అయిష్టతలను వద్దంటా ఉంటుంది. ఇప్పుడు ఒక ముళ్ళు గుచ్చుకుంది కాల్లో, నొప్పేసింది, అమ్మమ్మ మళ్ళీ వద్దు, మళ్ళీ మొదలైపు వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలంటుంది. అది మొన్న అనవసరంగా చెప్పులు లేకుండా వెళ్ళేనే వెళ్ళకూడదు ఎప్పుడు అంటది. ఒక గాజు బింగ్ గుచ్చుకుంది, బాబాయ్ నాకు వద్దంటది. ఎవరో తిట్టారు బాధ కలిగింది, ఎవరో కొట్టారు బాధ కలిగింది, నాకు వద్దంటది. బాధ కలిగించేవి నాకు వద్దంటది, సుఖం కలిగించే అన్ని నాకు కావాలంటది. ఈ గ్రహింపు ఉందే, ఈ కావాలి వద్దని గ్రహింపు ఉందే, అది నేర్చుకోవటమే. అసలు పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు శరీరము చేస్తూ నేర్చుకుంటుంది, నేర్చుకుంటూ చేస్తుంది. రెండు కలిసే ఉన్నాయి. మీరు ప్రశ్న ఆధ్యాత్మికతగా వేశారు, ఎందుకంటే ఈ శీర్షికలు వింటూ వేశారు. ఎందుకని ఈ శీర్షికలు వినటం ఒక ప్రత్యేకత అనుకుంటున్నారు మీరు. అంటే మీ జీవితంలో ఇప్పుడు మన జీవితాల్లో డబ్బు సంపాదించుకోవడం, నేను, నా శరీర సుఖం, నా భార్య, నా ఇల్లు, నా కుటుంబం, ఇదంతా కూడా ఒక సపరేట్ చాప్టర్. దేవుడి విషయాలు, దేవుడికి సంబంధించి తెలుసుకోవడం. ఎందుకని దేవుడు ఎవరు కనపడ్డు అసలు అక్కడ. ఇప్పుడు దేవుణ్ణి మనం రక్షణ కోసం ఒకవేళ దేవుడా రక్షించని అడిగినా అది మన మనోభావమే తప్ప నీకు కనపడేవాడు లేడు. రక్షించాడో రక్షించలేదో తెలియదు, అది కూడా నువ్వు అనుకోవటమే. నువ్వు అనుకున్నట్టు జరిగితే రక్షించాడంటావు, అనుకోలేదు అది జరగకపోతే రక్షించలేదంటావు, అంతే. రక్షించాడని దేవుడికి నువ్వు మొక్కుకున్న మొక్కులు వెళ్ళి తీరుస్తావు. ఎక్కడ తీరుస్తావు? అక్కడ దేవుడు ఉన్నాడా? నీదే మతం అయితే అది, నీదే ప్రార్థనలు అయితే అది, నువ్వు ఎక్కడ తిరుగుతున్నావో ఎక్కడ ఏం చేస్తావు అక్కడ చేస్తావు వెళ్ళి. అక్కడ ఎవరో దాన్ని నడిపే వాళ్ళకి నువ్వు అన్ని మొక్కులకు సంబంధించిన డబ్బులు సేవలు నువ్వేం మొక్కుంటే అది ఇస్తావు. నీకు ఎక్కడా దేవుడు లేడు. ఇంతకీ జోక్ ఏంటంటే నీకు ఎక్కడా దేవుడు తగలడం, నీకు ఎక్కడా దేవుడు లేడు. దేవుడు పేరు మీద మనం భావించుకునే నమ్మకపు వ్యవస్థలు ఉన్నాయి, అంటే నమ్మకాలు ఉన్నాయి. అందుకని చేయలేదనుకో, ఇప్పుడు ఆ మొక్కులు తీర్చక్కర్లా. నేను చేయలేదుగా, దేవుడు నాకు చేయలేదుగా. కాబట్టి దేవుడి పేరు మీద నువ్వు చేసేదంతా కూడా నేను ఏదో ఎక్స్ట్రా చేస్తాను అనుకోవడానికి కారణం ఏంటంటే అక్కడ ఎవరు లేరు. అదే భార్య అనుకో అక్కడ ఉంది, భర్త అనుకో అక్కడ ఉన్నాడు, పిల్లలనుకో అక్కడ ఉన్నారు. ప్రపంచంలో మనం అనుభవించే వస్తువులు విషయాలు అన్నీ అక్కడ ఉన్నాయి. అందుకని అవి సత్యమని భావించుకుంటున్నావు నువ్వు. దేవుడు అనేదాన్ని అసత్యం అనలేవు నువ్వు. సత్యం కంటే గొప్ప సత్యం అనుకుంటావు, ఎందుకంటే నీకు తెలియదు కాబట్టి దాన్ని అలా తయారు చేశారు కాబట్టి. కానీ నీ దృష్టిలో అది అసత్యం, అందుకే దానికి నమ్మకం అని పేరు పెట్టావు. నమ్మకం అంటే అసత్యము అని. నమ్మకం అంటే అసత్యం అనేది ఎవరికి? నమ్ముతున్న వాడికి, నమ్ముతున్న ఆమెకి, స్త్రీలైన పురుషులు. ఎందుకని? నాకు తెలియదు, నేను నమ్ముతున్నా, అందరూ చెప్పారు కాబట్టి. గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి, మతాలు నాకు పుట్టక ముందు నుంచి ఉన్నాయి కాబట్టి, అందరూ ఎంతో మంది చెబుతున్నారు కాబట్టి, ఇన్ని లక్షల కోట్ల మంది మతాలను అనుసరిస్తూ, ఈ దేవుళ్ళని అనుసరిస్తూ, ఈ గురువులను అనుసరిస్తూ, ఈ గ్రంథాలు అనుసరిస్తూ, ఈ గ్రంథాలు కలకాలం నుంచి నడుస్తున్నాయి కాబట్టి అబ్బెబ్బెబ్బే ఇవన్నీ కరెక్టే అయి ఉంటాయని నేను నమ్ముతున్నాను. మంచి నమ్ము, ఎవరొద్దన్నారు? నమ్మటం తప్పంటలా నేను, కానీ అందులో ఉన్నది అసత్యం. ఎందుకని అసత్యం? నీకు అసత్యం, ఎందుకని నీకు తెలియదు కదా. నీకు తెలియదంటే నీకు అసత్యం. నమ్మితే ఉపయోగం ఏంటి, నమ్మకపోతే వచ్చింది ఏంటి? మీరు ఆలోచించండి. నమ్మితే ఏమొచ్చింది, నమ్మకపోతే ఏమైంది? ఇప్పుడు అక్కడ ఒక పాము ఉందండి, చీకట్లో ఒక పాము ఉంది, మీ ఇంట్లో దూరింది ఒక పాము ఉంది. ఎవరో చెప్పారు, సార్ మీ ఇంట్లో పాము వెళ్తాం మేము చూసాము, చూడండి కరెంటు పోయింది, చీకటిగా ఉంది, జాగ్రత్త, మరి పాము లోపల దూరింది, మేము చూసాం సార్. ఊరుకోవా, పాము ఇంట్లోకి రావడం ఏంటి, భయపడి సత్తే అది ఇది అని నేను నమ్మట్లేదు అన్నావు. నేను అసలు నమ్మట్లేదు, మా ఇంట్లోకి పాము వెళ్ళలేదు అన్నావు. పాము వెళ్ళలేదు, నువ్వు తిరిగావు.
ఆ పాము కనపడింది, నిన్ను కరిసింది, చస్తావు. నువ్వు నమ్మట్లేదు అన్నాడు, పాము ఉంది అనుకోండి, అక్కడ కరిస్తే చస్తావు. కాదు నేను నమ్ముతున్నాను అన్నావు, నిజంగా పాము లేదు, అసలు పాము లేదు అక్కడ, పాము వెళ్ళలేదు, ఎవరో ఊరికనే చెప్పారు, పాము అనేది లేదు. లేదా నిజంగా పాము వెళ్తాం చూసారు, అది ఇంట్లోంచి మళ్ళీ ఇంకో బొక్కలోంచి బయటకు వెళ్ళిపోయింది. అమ్మో నువ్వు చూసి చెప్పావంటే పాము ఉంది బాబోయ్, పాముతో ప్రాణాలకు ప్రమాదం, నేను నమ్మాను, ఇప్పుడు చీకటిగా ఉందన్నావు, ఏం చేస్తావు? లేని పాము ఉందో అనుకోని అనేకం చేస్తావు, నువ్వు చేయగలిగినవన్నీ చేస్తావు. లేకపోతే అసలు ఇంట్లోకి వెళ్ళవు, లైట్లు వేసి ఇల్లంతా ఎతుకుతావు, కొన్ని రోజులు నెలల భయంతోనే బతుకుతావు, ఏమేమి దూరిందో అని. కానీ అసలు పాము లేదు అక్కడ. ఇప్పుడు ఇంతకీ ఉందా లేదా, నిజం అబద్ధమా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇది నేను మాట్లాడాలి. అసలు పాము ఉందా లేదా అనేది నువ్వు తేల్చుకున్న రోజున, నువ్వు చూసిన రోజున, నువ్వు గమనించిన రోజున అది సత్యం అవుతుంది. అప్పుడు సత్యాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. నీకు 2 కాళ్ళు ఉన్నాయి, నీకు 2 చేతులు ఉన్నాయి, నీకు 2 కళ్ళు ఉన్నాయి, నీకు 2 చెవులు ఉన్నాయి, నీకు 2 ముక్కు రంధ్రాలు ఉన్నాయి, నీకు నాలుగు ఉంది, నీకు గొంతు ఉంది, నువ్వు మాట్లాడగలవు, నువ్వు నడవగలవు, నువ్వు పాకగలవు అంటేనే జరిగినాయి అవన్నీ మన జీవితంలో. మనకు చిన్నప్పుడు నేను చెప్పారా, పడుకున్నావేంటి పక్కకు డొల్లగలవు బిడ్డ, ఎలాగోలా ట్రై చేయి, డొల్లు, అక్కడి నుంచి పాకు, అక్కడి నుంచి నడువు, అక్కడి నుంచి పరిగెత్తి అని చెప్పారు ఎవరన్నా. అది శరీరంలో ఆటో ఫంక్షనింగ్, దాని అంతటా జరిగింది. ఉన్నాటిని నమ్మక్కర్లా. కాళ్ళు ఉన్నాయి కాబట్టి నడిచాను, కాళ్ళు ఉన్నాయని నమ్మించి నన్ను ఎవరు నడిపించక్కర్లా. చేతులు ఉన్నాయి కాబట్టి ఉపయోగిస్తున్నాను, చేతులు ఉన్నాయని నన్ను నమ్మించి ఎవరు నడిపించక్కర్లా, చేతులతో పనులు చేయించక్కర్లా. కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తున్నాను, నా కళ్ళు ఉన్నాయని ఎవరో నన్ను నమ్మించి చూడు అని చూడటం నేర్పక్కర్లా. అలా శరీర సహజమైన ఉన్నవి ఏవైనా వాటంతటా భయం చేస్తే నువ్వేం చేయక్కర్లా. మరి నేను నమ్ముతున్నాను అన్నప్పుడు ఎన్ని మతాలు, ఎన్ని మార్గాలు, ఎన్ని విధానాలు, ఎన్ని పద్ధతులు, ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు, ఎన్ని ఆచార సాంప్రదాయాలు, ఎన్ని విధి విధానాలు, ఎంతమంది గురువులు, మళ్ళీ వచ్చేసి ఒకే దేవుళ్ళలో ఎన్ని రకాలు సృష్టిస్తున్నారు. ఏ గురువుకి ఆ గురువు కొత్త సృష్టిస్తున్నాడు, ఏ మాతాజీకి ఆ మాతాజీ కొత్త సృష్టిస్తున్నారు, ఎవరికి తోచింది వాళ్ళు కొత్త సృష్టిస్తున్నారు. ఎందుకంటే ఒకే దేవుళ్ళలో ఒకే మతంలో మళ్ళీ అవి కాక విభిన్నాలు. ఇప్పుడు నువ్వు నేను నమ్మానంటే ఏది నమ్ముతున్నావు? నువ్వు ఏదో ఒకటి నమ్మావు, అందులో ఏ సత్యం నీకు తెలియదుగా. అందుకని నమ్మకం ఎప్పుడూ కూడా నీకు ఉపయోగపడేది కాదు. ఏంటంటే నాకు నమ్మకం ఉపయోగపడుద్ది అంటే, నీకు నమ్మకం ఎక్కడ ఉపయోగపడుద్దో నాకు తెలియదు, కానీ ఆత్మజ్ఞాన మార్గంలో నమ్మకం ఉపయోగపడేది కాదు. లేదంటే నేను దేవుణ్ణి నమ్మి దేవుడు అన్నీ చూసుకుంటాడు అనే దాని మీద ఎంతో హాయిగా నిద్రపోతున్నానండి అన్నావు అనుకో, అది నీకు కష్టాలు రానంత వరకే, అనారోగ్యాలు రానంత వరకే, బాధలు రానంత వరకే, సమస్యలు రానంత వరకే నువ్వు ఆ మాట చెబుతావు. నీ మీద సమస్యలు వచ్చి పడినాక, కష్టాలు వచ్చి పడినాక, ఇబ్బందులు వచ్చి పడినాక, బాధలు వచ్చి పడినాక ఆ మాట ఉండదు. ఎందుకంటే ప్రపంచం అంతా ఆల్రెడీ నడుస్తుంది అలా. ఒకళ్ళని పోయిన దేవుని నమ్మకం నిజమే, రక్షణ నిజమే, గురువులు నిజమే, ఆధ్యాత్మికత నిజమే, భక్తి నిజమే, మొత్తం నిజమే, నమ్మేద్దాం, అందరం నమ్ముదాం. అప్పుడేముండాలి? కష్టాలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు, కన్నీళ్ళు ఉండకూడదు, హాస్పిటల్ ఉండకూడదు, సమస్యలు ఉండకూడదు, రోగాలు ఉండకూడదు, రోష్టులు ఉండకూడదు. ఎవరికే? కనీసం ఆ దేవుణ్ణి నమ్మేవాళ్ళకి, ఆ గురువులను అనుసరించే వాళ్ళకి ఉండకూడదు. కానీ జీవితంలో కష్టాలు ఉండకపోవడం ఏంటండి బాబు? వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ కూతుళ్ళు చచ్చిపోతున్నారు, కొడుకులు చచ్చిపోతున్నారు, అల్లలు చచ్చిపోతున్నారు, వాళ్ళు బతికే ఉంటున్నారు, వాళ్ళ పిల్లలు అందరూ డమడమడమాలు ఎగిరిపోతున్నారు, డబ్బులు పోగొట్టుకుంటున్నారు, ఎన్నో బాధలు పడుతున్నారు, జైలు పాలు అవుతున్నారు. మళ్ళీ వీళ్ళందరూ గురువులు ఉన్నారు, వీళ్ళకి మతాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి. అసలు ఈ గురువులకే దిక్కులేదు. బోల్డ్ మంది గురువులు అనారోగ్యాలు పాలే, బాధల పాలే, బోల్డ్ మంది గురువులు జైళ్ళల్లో ఉన్నారు, కేసుల్లో ఇరుక్కున్నారు, బోల్డ్ మంది గురువులు దేశాలు వదిలి పారిపోతున్నారు. అలానే మంచోళ్ళు ఎప్పుడూ ఉంటారని చెప్పాక, మంచోళ్ళు లేకపోతే అసలు మనం మాట్లాడుకోలేం. నేను చెప్పే వ్యతిరేకత, చెడు ఏదన్నా మీకు ఇందులో వినపడుతుంటే కేవలం ఆధ్యాత్మికతలో, భక్తి మార్గాలలో అది ఎక్కడో ఒక 5% ఉంటుంది, 95% అంతా మంచిగా వెళ్తుంది. లేకపోతే ఇప్పటి వరకు మనం చెప్పుకోవటం కుదరదు. కానీ ఇందులో నమ్మకం నీకు ఉపయోగపడనిది. నమ్మకం కాదు, అది నువ్వు తెలుసుకోవాలి. ఇప్పుడు ఆ తెలుసుకోవటం అనే ప్రాసెస్ మన జీవితంలో ఉంది. నువ్వు నమ్మే అనే ప్రాసెస్ దాన్ని పాడు చేసుకుంటున్నావు. అది నేను ఎంతకీ చెప్పేది. మనం చిన్నతనం నుంచి మన శరీర నిర్మాణంలో ఉన్నది ఏంటి అంటే తెలుసుకోవటం అనే ప్రాసెస్సే. చేస్తూ తెలుసుకుంటున్నావు, తెలుసుకుంటూ చేస్తున్నావు. తెలుసుకోవటమే నేర్చుకోవటం, అన్నీ నేర్చుకుంటూ వస్తున్నాం చిన్నప్పటి నుంచి. అంతే. మనం
ఇప్పుడు కూడా చూడండి, ఒక 90 ఏళ్ళు వచ్చిన ఆయన కూడా మళ్ళీ కొత్తగా కర్రతో ఎలా నడవాలో నేర్చుకుంటాడు. ఓపిక తగ్గిపోయింది, కర్ర పట్టుకుని నడవాలి. ఇప్పుడు ఇంతకు ముందు వరకు బాగానే నడిచాను, కర్రతో నడవటం నేర్చుకుంటాడు. ఇప్పుడు మెడ నొప్పి వచ్చింది, నడువు నొప్పులు వచ్చినాయి, మెడకో పట్టి వేసుకొని ఎలా పట్టి పెట్టుకొని తిరగాలో నేర్చుకుంటాడు. నడుముకి బెల్ట్ వేసుకొని ఎలా హ్యాండిల్ చేయాలో దాన్ని నేర్చుకుంటాడు. అలాగే మలమూత్ర విసర్జనలకు కూడా ఇబ్బందిగా ఉంది, పడిపోయేట్టున్నాను, అందుకని జాగ్రత్తగా గోళ్ళ పట్టుకొని నిదానంగా వెళ్ళి ఎలా మలమూత్ర విసర్జన చేసుకోవాలి, పడిపోకుండా, కాలు జారిపోకుండా, పడి దెబ్బలో ఎరక్కొట్టుకోకుండా. ముసలోళ్ళు కూడా నేర్చుకుంటానే ఉంటారు, చచ్చిపోయే వరకు నువ్వు నేర్చుకుంటానే ఉంటావు. అన్నీ నీరసం వస్తే ఎలా ఉంటుందో నేర్చుకుంటున్నావు, ప్రాణం పోతుంటే ఊపిరి పోతున్నప్పుడు లోపల ఎన్ని ప్రక్రియలు జరుగుతున్నాయో నేర్చుకుంటున్నావు, శక్తి వస్తుంటే ఎలా ఉందో నేర్చుకుంటున్నావు, మందు బిళ్ళలు వేసుకుంటే సైడ్ రియాక్షన్లు ఎలా ఉన్నాయో నేర్చుకుంటున్నావు, మళ్ళీ అటు నుంచి జబ్బులు తగ్గుతుంటే కొద్ది కొద్దిగా శరీరంలో తగ్గటం, తెలియటం, మళ్ళీ ఓపిక రావటం, ఇవన్నీ నేర్చుకుంటున్నావు. అన్నీ నేర్చుకుంటున్నావు. ఆహారం తినటం నేర్చుకున్నావు, ఆహారం తిన్నాక శక్తి వచ్చి శరీరంలో శక్తి కలిగినట్టుగా భావన కలగటం నేర్చుకుంటున్నావు. అందుకే ఆహారం మళ్ళీ తింటున్నావు, లేకపోతే తినవు. శక్తి వచ్చినట్టు లేకపోతే తినవు, నీరసంగానే ఉన్నట్టుండి మళ్ళీ ఎందుకు తింటావు? ఇదేంటి తింటే రావట్లేదని మళ్ళీ శక్తి కోసం ఎత్తుక్కుంటావు. నిత్యం నేర్చుకుంటూనే ఉన్నాం, నిత్యం నేర్చుకోవటం కోసం చేస్తూనే ఉన్నాం. చేస్తూ నేర్చుకోవాలా, నేర్చుకుంటూ చేయాలా కాదు, శరీర ప్రాసెస్సే ఒకేలా ఉంది. చేయటమే నేర్చుకోవటం, నేర్చుకోవటమే చేయటం, రెండు విభిన్నమైన పదాలు కాదు అసలు. అది మళ్ళీ చూసుకోండి. ఇక్కడ మీరు నమ్మకం అనే దాన్ని ఎప్పుడు తెచ్చారో దాన్ని చంపేశారు. ఆ ప్రాసెస్ని చేస్తూ నేర్చుకోవాలి కదా. మీరు నేను నమ్ముతున్నానని చేయటం అనే ప్రాసెస్ని చంపేశారు, తెలుసుకోవటం అనే ప్రాసెస్ని చంపేశారు, ఫుల్ స్టాప్ పెట్టేశారు. నమ్మకం అంటే నమ్మకం అంటే ఏంటంటే చేస్తూ నేర్చుకోవాల్సిన దాన్ని, నేర్చుకుంటూ చేయవలసిన దాన్ని ఆపేశాం. కానీ శరీరం మొత్తం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు గ్రహణ శక్తులు అంటే గ్రహించేటువంటి శక్తులు, కన్ను గ్రహిస్తుంది, ముక్కు గ్రహిస్తుంది, చెవులు గ్రహిస్తాయి, నాలుక గ్రహిస్తుంది, తల నుంచి కాలు వరకు చర్మం గ్రహిస్తుంది, స్త్రీ పురుష జననేంద్రియాలు ఆ సుఖాన్ని గ్రహిస్తాయి. అందుకే కుటుంబ వ్యవస్థ కలిసి ఉండటం అనేది, ఆ సుఖం లేకపోతే అసలు ఎవరు కలిసి ఉండరు. నగ్న సత్యాలు, పచ్చి పచ్చి సత్యాలు, అది నిజంగా నిజాలు, ఇవి నిజమైన నిజాలు. అటు అంగీకరించావనుకో సత్యం అర్థమవుద్ది. అంతే, అది భూత అనుకోబాక, అది సత్యం. అందుకే మా ప్రపంచాలు, కుటుంబాలు కలిసి ఉన్నాయి, ప్రేమలు కొనసాగుతున్నాయి. అంత బలంగా ఉండేటట్టు ఆకర్షణ సృష్టి పెట్టింది ఆటో ఫంక్షనింగ్. అది స్త్రీని చూడగానే పురుషుడికి కలిగే ఆకర్షణ, పురుషుడిని చూడగానే స్త్రీకి కలిగే ఆకర్షణ ఆటో ఫంక్షనింగ్. ఆ ఆటో ఫంక్షనింగ్ని జాగ్రత్త. మళ్ళీ నేను చెప్పాను, మాతృభాష అని. ఇప్పుడు బిడ్డకి రోదన ఆటో ఫంక్షనింగ్, భాష రాలే ఇంకా. మాతృభాష కింద మార్చాం మనం ఆటోని, తెలుగు అని పెట్టాం. అక్కడ ఆటో ఫంక్షనింగ్ అన్న చోట తెలుగు భాష అని పెట్టాం. అప్పుడు ఆ బిడ్డ అక్కడి నుంచి తెలుగు భాష గ్రహించడం, నేర్చుకోవటం, మాట్లాడడం, తెలుగు భాషలో అన్ని వ్యక్తీకరించడం నేర్చుకుంది, ఏడవటం మానేసింది. ఇప్పుడు బాగా దుఃఖం వస్తే అప్పుడు ఇంకా భాష వదిలేసి దుఃఖంలోకి వెళ్తాం. అంటే భాష దాటిపోయిన భావంకి వెళ్ళినప్పుడు దుఃఖానికి వెళ్తాం, లేదా భాషతో చవటానికి లేనప్పుడు మనలో మనం ఏడుస్తాం. నవ్వైనంతే, అన్నీ అంతే, హావభావాలతోనే సాగుతాయి. భాష హావభావాలని వ్యక్తీకరించడానికి మనం ఏర్పాటు చేసుకున్న ఆటో ఫంక్షనింగ్ తీసేసి మనం పెట్టుకున్నది భాష. ఆ ఆటో ఫంక్షనింగ్ తీసేసాం. అలాగే మన జీవితంలో మొత్తం ప్రాసెస్ అంతా దానంతటా ఆటో ఫంక్షనింగే జరుగుతుంది. ఆటో ఫంక్షనింగ్ తీసేసి నువ్వు నమ్మకం అంటావు, మతం అంటావు, దేవుడు అంటావు, అక్కడ పెట్టుకుంటున్నావు నువ్వు. అదే నేను చెబుతుంది. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని. ఆధ్యాత్మికత సహజ ఆటో ఫంక్షనింగ్, అది నీ బాడీలోనే ఉంది. మంచి చేయొచ్చు, మంచి చెడు, నీకు విచక్షణ జ్ఞానం ఉంది, నీలో ఆటో ఫంక్షనింగ్ ఉంది. ఇది చేయొచ్చు, ఇది చేయకూడదని. జంతువులకి లేదు, అది మనిషికి ఉంది. ఆటో ఫంక్షనింగ్ నీ బుద్ధి. ప్రతి మనిషికి లోపల చూడండి చేయొచ్చు, చేయకూడదని చెబుతుంది. ఆ వ్యవస్థ ఆటో ఫంక్షనింగ్. నువ్వు దాన్ని ఫాలో అయితే చాలు. కాదండి నేను మతాన్ని ఫాలో అవుతాను, గురువుని ఫాలో అవుతాను, దేవుడిని ఫాలో అవుతాను, గణాన గ్రంథాన్ని ఫాలో అవుతానంటే నువ్వు మళ్ళీ అక్కడ ఆటో ఫంక్షనింగ్ తీసేసి మాతృభాష తెలుగు అని ఎలా పెట్టిందో బిడ్డకి ఎలా పెట్టుకున్నావో అలా నువ్వు నీ మతాన్ని, నీ గురువుని ఆటో ఫంక్షనింగ్ తీసేసి అది పెట్టుకుంటున్నావు. నేను దీన్నే నమ్ముతానని నిన్ను నువ్వు లిమిటెడ్ చేసుకుంటున్నావు. నువ్వు అన్లిమిటెడ్ ఆటో ఫంక్షనింగ్లో, నువ్వు అన్లిమిటెడ్. ఇక్కడ
జ్ఞానంలో ఆటో ఫంక్షనింగ్ అన్లిమిటెడ్. జ్ఞానం పెట్టుకోవాలి, జ్ఞానం ఆటో ఫంక్షనింగ్ జరుగుతుంది, అది తెలుసుకో అన్నీ. ఇప్పుడు భాష అనేది వేరే భాషలు కూడా నేర్చుకుంటున్నాం వెళ్ళి మనం. అయితే మనకి ఇక్కడ బతుకు సరిపోయేది కానీ నో ప్రాబ్లం, చాలు ఈ తెలుగులో ఉండదలుచుకుంటే, లేదు ఇతర దేశాలు వెళ్ళదలుచుకుంటే ఇంగ్లీష్ పెట్టుకో, ఇంగ్లీష్ ఇక్కడ కూడా నడుస్తుంది అక్కడ నడుస్తుంది. లేదు ఇంకొంచెం కావాలంటే హిందీ తెలుసుకో మన దేశం వరకు అయితే. అలా నీకు కావాల్సిన భాషలు నేర్చుకుంటున్నావు, అదంతా ఆటోలో నువ్వు ఆటో ఫంక్షనింగ్ తీసేసి నీకు కావాల్సినవన్నీ పెట్టుకుంటావు. ఇక్కడ సహజంగా ఆటో ఫంక్షనింగ్ ఏంటి అంటే చేయటం నేర్చుకోవటం ఒకటే, నేర్చుకోవటం చేయటం ఒకటే. ఇటు నుంచి అటైనా అటు నుంచి అటైనా పదము వాక్యమే తప్ప రెండు ఒకటే. చేయకుండా నేర్చుకోలేవు, నేర్చుకోకుండా చేయలేవు. నేర్చుకోవాలంటే చేయాల్సిందే. చాలా గమ్మత్తుగా మీకు అక్షరాలు తిరగమరగా ఉండొచ్చు, పరిశీలించండి, కానీ ఒకటే లేనిది. అది ఫంక్షనింగ్ సహజ శరీరంలో ఉన్నప్పుడు ఆ సహజ శరీర జ్ఞానాన్ని తెలుసుకోవటం కూడా నీ సహజత్వమే. ఆధ్యాత్మికత నీకు భిన్నమైంది కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఏ విషయమైనా మనిషికి సంబంధించింది, మీకు సంబంధించింది ఏదైనా ఒకటి మాట్లాడానా? మీకు సంబంధం లేని ఒక్క మాట నేను మాట్లాడానా? నాకు సంబంధం లేని నేను మాట్లాడలేను అసలు. కానీ మీరు ఇక్కడ దేవుడు వేరు అనుకుంటున్నారు, ఆధ్యాత్మికత గొప్ప అనుకుంటున్నారు, మతం గొప్ప అనుకుంటున్నారు, దేవుడు గొప్ప అనుకుంటున్నారు, గురువులు గొప్ప అనుకుంటున్నారు. అవి జీవితానికి సంబంధించినవి కాదుగా తయారు చేశారు. ఎందుకని? నిజమే, అవి వేరే, మతం వేరు. మతం నీది కాదు, నువ్వు పెట్టుకుంది. మతం నీది కాదు, నీ ఎంపికది. నువ్వు కళ్ళజోడు కొనుక్కున్నావు, నీ కళ్ళు ఉన్నాయి, నువ్వు చూడగలవు. కానీ నువ్వు కళ్ళజోడు కొనుక్కొని రకరకాల కళ్ళజోళ్ళు కొనుక్కున్నావు. నువ్వు కూలింగ్ గ్లాసెస్ అని, ఇంకో రకమని, ఇంకో రకమని, ఇంకో రకమని అనేక రంగు కలర్స్ వస్తున్నాయి. ఇప్పుడు అవి వేసుకొని హ్యాపీగా తిరుగుతున్నావు. అది నీ ఇష్టం. నువ్వే కళ్ళజోడు పెట్టుకుంటే అది అలా కనపడుతుంది, కానీ అది నీ ఒరిజినాలిటీ కాదు. నువ్వు ఆటో ఫంక్షనింగ్ అనే కన్ను సహజంగా చూడటం అనేటువంటి విషయాన్ని తీసేసి అప్పుడు కన్ను సహజంగా చూస్తే సహజమైనవి కనపడతాయి, ఉన్నట్టు కనపడుద్ది. కాదు నువ్వు కూలింగ్ గ్లాస్ పెట్టావు, మొత్తం ఇప్పుడు మారిపోయి ఆ కలర్లో కనపడతాయి. ఇంకో కలర్ బ్లూ గ్లాస్ పెట్టావు, అన్నీ అందులో కనబడతాయి. ఇంకో కలర్ గ్రీన్ గ్లాస్ పెట్టావు, అన్నీ అలా కనబడతాయి. ఇంకో కలర్ రెడ్ గ్లాస్ పెట్టావు, అన్నీ అలా కనబడతాయి. ఎందుకని ఇప్పుడు కలర్ గ్లాసెస్ కూడా వస్తున్నాయి. అంటే నువ్వు పెట్టుకున్న కళ్ళజోడిని బట్టి నీకు ప్రపంచం కనబడుతుంది. అలా నువ్వు ఈ మతం అనే కళ్ళజోడులోంచి చూస్తానంటున్నావు. నిన్ను నీ జ్ఞానాన్ని నువ్వు ఒక పరిధిలో ఇమిట్ చేసి ఒరిజినల్ జ్ఞానాన్ని చంపేసి ఎవరో చెప్పిన జ్ఞానాన్ని ఆటో ఫంక్షనింగ్ లోంచి అది పెడతానంటున్నావు. ఇక్కడ ఆటో ఫంక్షనింగే కరెక్ట్. జ్ఞానంలో నీ శరీరమే సత్యాన్ని నీకు నిరూపిస్తుంది, నీ శరీరమే నీకు సత్యాన్ని చెప్పుద్ది. ఆధ్యాత్మికత నీకు భిన్నమైంది కాదు. భిన్నమైందిగా ఎందుకు అనిపిస్తుంది అంటే మతాలు తయారీ, మార్గాలు తయారీ, దేవుళ్ళు తయారీ, విధానాలు, ఆచారాలు, సాంప్రదాయాలు తయారీ, అన్ని మనుషులు తయారు చేసినాయి. అక్కడ దేవుడు లేడు. అక్కడ దేవుడు ప్రతిమలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఊహలు ఉన్నాయి, భావాలు ఉన్నాయి, ప్రార్థనాలయాలు ఉన్నాయి. మనం ఇళ్ళు ఎలా కట్టుకున్నాము, ఇటుకరాళ్లతో సున్నాలతో ఎలా కట్టుకున్నాము, ప్రార్థనాలయాలు అలాగే కట్టారు. వాటికి వాడిన మెటీరియల్, మనకు వాడిన మెటీరియల్ ఒకటే. మనం ఏ నేలపై కట్టుకున్నామో ప్రార్థనాలయాలు ఆ నేలపైనే కట్టారు. మనం ఎలా డబ్బులతో కట్టుకున్నామో వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేసి మనందరి దగ్గర దేవుడి పేరు మీద తీసుకొని కట్టారు. అవన్నీ దేవుడి పేరు మీద మనందరం డబ్బులతో ఎలా బతుకుతున్నామో అవి కూడా కేవలం మొత్తం దేవుడి పేరు మీద అన్ని డబ్బులతోనే బతుకుతున్నాయి. ఆ డబ్బులు మనుషులే సంపాదించేస్తున్నారు. అక్కడ నడిపేవాళ్ళు మనుషులే, అక్కడ సేవలు చేసేవాళ్ళు మనుషులే, అక్కడ చెప్పేవాళ్ళు మనుషులే, అక్కడ అన్ని వ్యవస్థలు మనుషుల మీదే నడుస్తున్నాయి. కాబట్టి అవన్నీ సత్యం కాదు, మనిషి తయారు చేసినవి. ఈ విషయం నీకు తెలుసు కనుక భౌతిక జీవితానికి అది వేరైందని నువ్వే అనుకుంటున్నావు. అదొక ప్రత్యేకమైంది అనుకుంటున్నావు. దానికి ఒక ప్రత్యేకత ఆపాదించారు, పవిత్రతను ఇచ్చారు. ఎందుకని అది స్పెషల్ ఎఫెక్ట్. మేము తయారు చేసాం దాన్ని, దానికి ఒక పవిత్రత ఈ పేర్లు పెట్టాం, నువ్వు ఈ వైపు రావు లేకపోతే అని. అందుకని ఎవరి మతానికి వాళ్ళకి విధి విధానాలు, పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. ఎవరు గురువుగా ఆ గురువు తాను కొత్తవి తయారు చేసుకుంటూ వెళ్ళిపోతాడు సమూహాన్ని. అక్కడ అవి నమ్ముతూ వెళ్ళేవాళ్ళందరూ అటు వెళ్ళిపోతారు. అయితే అవి ప్రత్యేకత అని ఎందుకైనాయి అంటే అవి నిజంగా ప్రత్యేకం ఎవరో తయారు చేసినాయి, న్యాచురల్ కాదు. సృష్టి సహజంగా ఉన్న చెట్లు కాదు, జంతువులు కాదు, మనుషులు కాదు, నదులు కాదు, సముద్రాలు కాదు, కొండలు కాదు, గుట్టలు కాదు, పంచభూతాలు కాదు. అవి న్యాచురల్ కాదు. అక్కడ ఏం కనపడతలేదు, భ్రమలవి. మన ఇంటి లాంటి దాన్ని ఒకటి కట్టి ప్రార్థనలు ఏమంటున్నారు. అక్కడ ఒక ఫోటోనో ఒక మూర్తో వాళ్ళ ఆచార సాంప్రదాయ ప్రకారం ఒక భావన కల్పించి ఒకటి ఏదో అక్కడ పెట్టి దేవుడు అంటున్నారు. అక్కడ దేవుడు ఉంటే నువ్వే నమ్మేస్తావుగా. నమ్మాల్సిన అవసరం సత్యమైపోద్ది కదా.
అప్పుడు ఇంతమంది దేవుళ్ళు ఉండే అవకాశం లేదు. అప్పుడు కొట్టుకునేది ఎవరు కొట్టుకునేవాళ్ళు తెలుసా? దేవుళ్ళు కొట్టుకునేవాళ్ళు, మనుషులు కొట్టుకునేవాళ్ళు కాదు. మతాల పేరు మీద దేవుళ్ళందరూ ఫైట్ చేసుకునేవాళ్ళు. ఇంతమంది దేవుళ్ళు నిజంగా ఉండుంటే దేవుళ్ళందరూ కొట్టుకొని మొత్తం ఈ దేవుళ్ళందరినీ బలం ఉన్న దేవుడు చంపేసి నేను నిజమైన దేవుడిని ప్రకటించేవాడు. అప్పుడు ఆ నిజమైన దేవుడు ఒక్కడే ఉండేవాడు. అక్కడ అసలు ఏ దేవుడు లేడు కాబట్టి గొడవ లేదు. ఆ దేవుడిని సృష్టించింది మనుషులే కాబట్టి వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. ఎవరు బలం ఉన్నోళ్ళు, ఎవరు తెలివి ఉన్నోళ్ళు, ఎవరు ప్రజ్ఞ ఉన్నోళ్ళు, ఎవరికి అంత కుదిరితే అంత సమూహాలను నమ్మించి తీసుకుపోతున్నారు. అది నమ్మకం అంటే. నువ్వు నమ్మకం అనే దాన్ని ఆటో ఫంక్షనింగ్లో పెట్టక, నమ్మకం ఎప్పుడైతే తెచ్చి సృష్టి సహజమైన శరీర నిర్మాణంలో ఆటో ఫంక్షనింగ్ అంటే చెప్పా. బిడ్డ ఏడ్చినప్పుడు ఆటో ఫంక్షనింగ్, ఆకలి సహజంగా అనిపించడం ఆటో ఫంక్షనింగ్, మలమూత్ర విసర్జనలు ఆటో ఫంక్షనింగ్, ఆకలి వేసినప్పుడు మనం ఆహారం తినాలని మనం ప్రయత్నించి తెచ్చుకొని మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి రక్తంగా మార్చడం ఆటో ఫంక్షనింగ్, మొత్తం మనం బతికొన్నంతకాలం మన లోపల శరీర అవయవాలు పనిచేయటం ఆటో ఫంక్షనింగ్, మొత్తం ఇదంతా ఆటో ఫంక్షనింగ్. స్త్రీ పురుషుల కలయికలు జరుగుతున్నప్పుడు శరీర అవయవాలలో వచ్చే మార్పులు ఆటో ఫంక్షనింగ్. నువ్వేదైనా తినాలన్నప్పుడు నీ నోట్లో ఊరే లాలాజలం ఆటో ఫంక్షనింగ్. అది ఊరకపోతే నువ్వు తినలేవు. అనేక రసాలు ఉత్పన్నం కాకపోతే నువ్వేమి తినలేవు, చేయలేవు. అలాగే నీ ప్రతి కదలిక, నీ ప్రతి ఆలోచన, నీ ప్రతి హావభావానికి నీ శరీరంలో రసాయనాలు ఉత్పత్తి అయ్యి నీ శరీరాన్ని కదుపుతూ ఉంటాయి. నువ్వు చేయి కదపాలన్నా, కాలు కదపాలన్నా, ఆలోచించాలన్నా, అసలు నీ శరీరం కదలాలన్నా లోపల కెమికల్స్ ఉత్పత్తి అయ్యి ఆ సందేశాలు ఆ అవయవాలకు మెదడు నుంచి పంపించబడి ఆ రసాయనిక చర్యలు జరగటం వలన మన శరీరం కదులుతుంది. ఇదంతా ఆటో ఫంక్షనింగ్. కానీ మనకు ఆ విషయం తెలియదు. మొత్తం ఆ ఆటో ఫంక్షనింగ్ లో పసిబిడ్డ రోదన ఆటో ఫంక్షనింగ్. అక్కడ మాతృభాష మనం పెట్టిన ఆటో ఫంక్షనింగ్ లో పెట్టుకున్న భాష ఆటో ఫంక్షనింగ్. ఇప్పుడు మీకు అర్థమైందిగా. అక్కడ మాతృభాషను ఎలా పెట్టావో నువ్వు జ్ఞానం ఆటో ఫంక్షనింగ్ నువ్వు చేస్తుంటే నీకు తెలియకుండా ఉండదు. నువ్వు ఏదైనా చేసుకుంటే వెళ్ళిపో, నీకు తెలియబడుతూ ఉంటుంది. తెలియబడటమే నేర్చుకోవటం. నువ్వు అలా తెలుసుకుంటే వెళ్ళిపో, చేసుకుంటూ వెళ్ళిపోతుంటావు. తెలుసుకోవాలంటే చేయాల్సిందే, అంటే నేర్చుకోవాలంటే చేయాల్సిందే, చేసావు అంటే నేర్చుకోవాల్సిందే. కుదరదు లేకపోతే. దాన్ని ఒక సహజ ప్రక్రియ. అందుకని నువ్వు ఇక్కడ మతాలు, మార్గాలు, గురువులు, దేవుళ్ళు అనేటువంటి మానవ సృష్టిలో వచ్చినటువంటి మానవుడు తయారు చేసినటువంటిది అది విధానం. కాబట్టి అక్కడ నీకు ఆధారాలు ఏం దొరకవు. దేవుడు కనపడ్డా ఎవరూ లేరు, ఊరికి నమ్మకం. అందుకని దాన్ని నమ్మని, పవిత్రత అని, ఎంతకంటే గొప్పదైందని, నీ జీవితం అది సాధారణమైందని, నువ్వు సామాన్యుడు అని, భగవంతుడు గొప్పవాడని, నువ్వు ఆ మార్గంలోకి రావడమే నీ పుణ్యం అని, అక్కడ డబ్బులు ఇవ్వటమే నువ్వు తరించిపోవటం అని, అక్కడ సేవలు చేయటమే నువ్వు తరించిపోవటం అని, వాళ్ళు చెప్పినట్టుని వాళ్ళ కాళ్ళ మీద పడి డొల్లేయటమే, వాళ్ళ కాళ్ళ కింద మట్టిని నీ తలపైన జల్లుకోవటమే నీ అదృష్టమని వాళ్ళు తయారు చేశారు. ఎవరాళ్ళు? నీలాంటి మనుషులే, నాలాంటి మనుషులే. నేను దాన్ని తప్పంటలా. ఇప్పుడు మనం చెప్పుకునే జ్ఞానం కూడా అలాంటి మహాత్ముల దగ్గర నుంచి వచ్చిందే. కానీ ఇది సహజ ప్రాసెస్. ఆధ్యాత్మికత నీకు భిన్నంగా లేదు. అది నీలోనే ఉన్న ప్రాణశక్తి, నీలోనే ఉన్న ఆత్మశక్తి. నీలో ఉన్న ప్రాణశక్తి ఏదో, బయట ఉన్న విశ్వశక్తి ఏదో, దాన్నే ఆత్మశక్తి అన్నారు, దాన్నే ప్రాణశక్తి అన్నారు. నాలో ఉంటే ప్రాణశక్తి, జీవుల్లో ఉంటే ప్రాణశక్తి, మొత్తంగా అది ఆత్మశక్తి. శక్తిగా అది ఏకంగా ఉంది. అనేక శీర్షికలు చెప్పాను. నాలో ఉన్నదాన్ని నేను తెలుసుకునేటప్పుడు అది నా సహజ ప్రక్రియ అవుద్ది. కానీ నాకు భిన్నంగా మతం ఎందుకు అవుద్ది, మార్గం ఎందుకు అవుద్ది, దేవుడు ఎందుకు అవుద్ది, గురువు ఎందుకు అవుద్ది, వేరెందుకు అవుద్ది? ఒక చిన్నపిల్లడు పుట్టాడు, అతనికి ఏమీ తెలీదు. ఈ ప్రపంచంలో ఎలా పెరగాలి, ఎలా ఏంటి, వృత్తి వ్యాపార ఉద్యోగాలు ఎలా చేసుకోవాలి, డబ్బు ఎలా సంపాదించుకోవాలి అంటే ప్రపంచం ఇప్పుడు మానవ నాగరికత ఎలా నడుస్తుంది అనే దాన్ని స్కూల్కి వెళ్ళి తెలుసుకుంటాడు. చదువు అదే. ఇప్పుడు ప్రపంచంలో జరుగుతున్న విషయాలను చదువులో చదువుకొని తను కూడా బతకడానికి అవసరమైన జ్ఞానాన్ని అక్కడ తెచ్చుకున్నాడు. అది ఎందుకు తెచ్చుకున్నాడు? తనకే, అది తనలోకే. చదువుకుందంటే ఎక్కడికి వచ్చింది? నాలోకే వచ్చింది. అది నాకు భిన్నమైంది కాదే. అందుకే విద్యాలయాలను ఎవరు నమ్ముతున్నామని చెప్పరు. మీరు ఎవరైనా సరే స్కూల్ స్టడీస్కి వెళ్ళినప్పుడు నేను దాన్ని నమ్ముతున్నాను అంటారా? ఏమనరు. చక్కగా ఫీజులు కట్టి చదువుకొని వచ్చేస్తారు. ఎందుకని నా కోసం అది నేను చదువుకున్నా, అది నా ప్రక్రియ, నేను బతకడానికి, నా బతుకు తెరువుకి. అక్కడ నమ్మకాలతో పని లేదు అసలు. అయితే స్కూల్స్ అనేక రకాలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, డబ్బులతో చెప్పే ఉన్నాయి, నీ క్యాడర్కి ఎన్నుకుంటావు నువ్వు. అది ప్రపంచ వ్యవహారంలో మళ్ళీ వాళ్ళు ధన సంపాదన కోసం పెట్టారు స్కూల్స్. కాబట్టి అక్కడ నీ తాహతను పెట్టి చేరుతావు. అంతే తప్ప అక్కడ నమ్మకాలు, నమ్మకపోవటాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, విధానాలు ఉండవు.
ఆ స్కూల్ వాళ్ళు పెట్టిన రూల్స్ పాటిస్తావు అక్కడికి వెళ్తే అంతే. వాళ్ళకి కావాల్సిన డబ్బులు కడతావు, ఆ రూల్స్ పాటిస్తావు, నీకు కావలసిన ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన జ్ఞానాన్ని పొందొస్తావు. ధన సంపాదనకు కానీ, ఇప్పుడు ప్రపంచ తీరు తెన్నులకు సంబంధించి బతకడానికి అవసరమైన భాషలు కానీ జ్ఞానం కానీ పొందుతావు. అలాగే ఆధ్యాత్మికత అనేది నీకు భిన్నమైనది కాదు, అది నువ్వే. అది నువ్వే అని తెలుసుకోవడానికి అవసరమైన జ్ఞానాన్ని పొందుతావు అంతే. అది చేస్తూ పొందుతూ నేర్చుకుంటానా, నేర్చుకుంటూ చేస్తానా కాదు, రెండు ఒకటే. నీకు భిన్నంగా నువ్వు వెళ్ళి మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు దేన్నో ఒకదాన్ని నమ్ముతున్నాను, నేను ఆ నమ్ముతున్న దాంట్లోనే ఉండిపోతానంటే ఆటో ఫంక్షనింగ్ చేసి మతం పెట్టావు, ఆటో ఫంక్షనింగ్ చేసి గురువుని పెట్టావు, ఆటో ఫంక్షనింగ్ చేసి గ్రంథాన్ని పెట్టావు, ఆటో ఫంక్షనింగ్ చేసి ఒక పద్ధతిని, ఒక విధానాన్ని పెట్టావు. ఏమంటున్నావు ఇప్పుడు? ఇది దాటి నేను రానంటున్నావు. ఇప్పుడు నువ్వు తెలుగు భాష పెట్టావు ఆటో ఫంక్షనింగ్ తీసి, నీకంటే ఇప్పుడు మోగోడు రైటు. మోగోడు ఇతర దేశం వెళ్ళాడు అనుకోండి, ఆడు హావభావాలతో చెబుతాడు. మోగోడు మొత్తం ప్రపంచం అంతా తిరిగి రావచ్చు, ఒక మోగ స్త్రీ ప్రపంచం అంతా తిరిగి రావచ్చు. ఎందుకని? సైకిల్తో చెబుతారు వాళ్ళు. నీకు ఇప్పుడు భాష నువ్వేం చేసావు? ఆటో తీసేసి ఆటో ఫంక్షనింగ్ తీసి తెలుగు భాషని పెట్టావు. ఇప్పుడు నువ్వు తెలుగు వరకు మాత్రమే తిరగలవు, నువ్వు ఇంకోసారి తిరగలేవు, బతకలేవు, నీకు రాదు. చూడండి ఎంత ఇబ్బంది పడతావు. భాష రాక పరదేశాలకు వెళ్ళిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడతారో, పరరాష్ట్రాలకు వెళ్ళిన వాళ్ళు చూసుకోండి మీరు కావాలంటే. అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతావో ఆటో ఫంక్షనింగ్ లో నువ్వు తెలుగుని పెట్టి తెలుగు భాష ఒక్కటే నీకు వచ్చి పక్క రాష్ట్రాలకు వెళ్ళినా, పక్క దేశాలకు వెళ్ళినా నువ్వు ఎన్ని తిప్పలు పడతావో. అప్పుడు ఎవరు బెటరు నీకంటే? అసలు భాషే రానోడు, ఆటో ఫంక్షనింగ్ లో భాషే రానోడు, మాటలే రానోడు మోగోడు రైటు, ఓ మోగ స్త్రీ రైటు. ఎందుకని? ఎక్కడికి వెళ్ళినా సైకిలే కాబట్టి గొడవ లేదు, భాష లేదుగా. అందరికి అర్థమవుద్ది, వీళ్ళకి అర్థమవుద్ది, వాళ్ళకి అర్థమవుద్ది. సింపుల్ అది. ఇప్పుడు నువ్వేం చేసావు? సహజంగా నీకు అర్థం అవ్వాల్సిన దాని చోట మతాన్ని, గురువుని, దేవుణ్ణి తెచ్చిపెట్టావు. అంటే ఒక భాషలాగా నేను ఈ భాష వరకే పరిమితం అంటే నువ్వు తెలుగులోనే మాట్లాడగలవు, తెలుగులోనే బతకగలవు. తెలుగు రాష్ట్రం దాటి వెళ్ళి బతకడం నీకు కుదరదు, ఒకవేళ వెళ్తే ఇబ్బందులు పడతా ఉంటావు. సేమ్ అంతే. నేను ఈ గురువుని నమ్ముతాను, ఈ దేవుణ్ణి నమ్ముతాను, ఈ మతాన్ని నమ్ముతాను, ఈ విధానంలోనే ఉంటాను అంటే నువ్వు భాషలో లిమిటెడ్ చేసుకున్నావు నువ్వు. కానీ నీ శరీరంలో ఉంది ఆటో ఫంక్షనింగ్, సహజ జ్ఞానం అనంతంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అనంత జ్ఞానం సహజత్వంగా వెళ్ళిపోతుంది. నువ్వేం చేసావు? ఆటో ఫంక్షనింగ్ లో లిమిటెడ్నెస్ని పెడతావు తీసుకెళ్ళి అన్లిమిటెడ్లో. ఆ లిమిటెడ్నెస్ని పెట్టి నేను ఇది దాటి రానంటున్నావు. కాబట్టి నీకు ఇప్పుడు పక్క మతం గొడవ అయిపోయింది, పక్క దేవుడు ఇబ్బంది అయిపోయింది, పక్క గురువు ఇబ్బంది అయిపోయింది. పైగా మళ్ళీ దీన్ని ఎలా తయారు చేశారంటే ఒకే గురువుని నమ్ముకోవాలి, ఒకే దేవుణ్ణి నమ్ముకోవాలని ఉదాహరణలు ఏం చెబుతున్నారు తెలుసా? వీళ్ళు ఒక పతివ్రత అయినటువంటి స్త్రీ ఒక పురుషుణ్ణి మాత్రమే ఎలా అనుసరిస్తుందో ఒక స్త్రీలకు చెప్పారు. కొన్ని మనం దాన్ని పురుషుడికి కూడా చెబుతాం. ఒక మంచి ధర్మాత్ముడైనటువంటి పురుషుడు ఒక స్త్రీతోనే ఎలా ఉంటాడో అలా ఒక గురువుతోనే ఉండాలంట. ఒరే నాయన, దైవత్వం రేది. ఇక్కడ స్త్రీ పురుషులు అనేక మంది ఏడిచారు. వాళ్ళు వ్యభిచారాలు చేయొచ్చు, ఈడు పెళ్ళం ఆడితో పోవచ్చు, ఆడి మొగుడు ఈడితో పోవచ్చు, ఎవరితో పోవచ్చు. దేవశక్తి ఒకటే. దేవుళ్ళు అనేక మంది లేరు వ్యభిచారాలు చేయడానికి. గురువులు ఉన్నారు మనుషుల రూపంలో. ఇక్కడ మనుషుల రూపంలో ఉన్నవాళ్ళు ఎవరు? గురువులు. గురువులు ఎవరు? మనుషులు. మహాత్ములు ఎవరు? మనుషులు. అనేక మంది మహాత్ములు చెప్పారు, నీ జ్ఞానం ఎక్కడ దొరికితే అక్కడ తేనెటీగ మకరందాన్ని ఎలా సేకరిస్తుందో, జాగ్రత్తగానండి, తేనెటీగ మకరందాన్ని ఎలా సేకరిస్తుందో, అనేక పుష్పాల్లోకి వెళ్ళి తేనెటీగ మకరందం అంటే తేనెని తెచ్చుకుంటుంది. అది పాపం తెచ్చుకొని దాన్ని తాగినంత తాగి తర్వాత కాలంలో మళ్ళీ తేనె దొరకనప్పుడు మనం డబ్బులు దాచుకున్నట్టుగా తేనె చుట్లు పెట్టి దాచుకుంటుంది. ఆ తేనెని కొట్టేస్తాం మనం. కొట్టేసి తేనెని తాగేస్తాం. పాపం దాని తేనె పిండికి తాగేస్తాం మనం. అలా జ్ఞానాన్ని ఎక్కడ దొరికితే అక్కడ తీసుకోమన్నాడు. ఎందుకని? నీ ప్రవృత్తి అది. జ్ఞానాన్ని గ్రహించటం అంటే, జ్ఞానం అంటే ఏంటి? తెలుసుకోవటం. నీ సహజ ప్రవృత్తి. చిన్నప్పటి నుంచి నువ్వు తెలుసుకుంటానే ఉన్నావు, పంచేంద్రియాలతో తెలుసుకుంటానే ఉన్నావు, గ్రహిస్తానే ఉన్నావు, అన్ని తెలుసుకుంటానే ఉన్నావు. గ్రహణ శక్తి నీలో ఉంది. అదే జ్ఞానం. తెలుసుకోవటమే జ్ఞానం. తెలుసుకోవటమే నేర్చుకోవటం, నేర్చుకోవటమే చేయటం. చేయటం వేరు, నేర్చుకోవటం వేరు, తెలుసుకోవటం వేరు, జ్ఞానం వేరు కాదు. అన్ని ఒకటే. అదే సత్యం. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ. ఆ ప్రాసెస్ని ఆపేసి ఆ ఆటో ఫంక్షనింగ్ అనే నీ శరీర ప్రాసెస్ని, సహజ శరీర ప్రాసెస్ని ఆపేసి నీకు అవసరమైన మొత్తం మంచి జ్ఞానాన్ని అంతా తెలుసుకో.
ముందు నీకు కావలసిన శరీరం బతకడానికి అవసరమైన జ్ఞానం తెలుసుకో. తర్వాత శరీరం ఎదిగింది, స్త్రీ పురుష ఆకర్షణ కలిగింది, స్త్రీ పురుషులిద్దరూ కలిసి జీవించడానికి అవసరమైన జ్ఞానం తెలుసుకో. మీ ఇద్దరూ కలిసి జీవించి ప్రపంచంలో బ్రతకడానికి అవసరమైన ధన సంపాదన జ్ఞానాన్ని అంతకు ముందే తెలిసేసుకో. తర్వాత ఆ జ్ఞానంతో ధన సంపాదన చేసుకుంటూ మీకు అవసరమైనటువంటి వసతులు వనరులు సమకూర్చుకునే జ్ఞానాన్ని తెలుసుకొని సమకూర్చుకో. రోజు అదే చేస్తున్నావు. సమకూర్చుకోవటం తెలుసుకోవటం జరిగిపోతానే ఉన్నాయిగా. అలా తెలుసుకుంటూ చక్కగా జీవిస్తూ పిల్లల్ని కంటం, మళ్ళీ వాళ్ళని పెంచటం అనేటువంటి జ్ఞానాన్ని తెలుసుకుంటూ పెంచుకుంటూ వెళ్ళిపో. నువ్వు పెంచుకుంటూ వెళ్ళినా తెలియబడుతుంది, నువ్వు తెలుసుకుంటూ పెంచుకుంటున్నా ఒకటే జరుగుతుంది. అలా వెళ్ళిపోయి చచ్చేలోపు నేను ఎవరో తెలుసు కదా, నీ సహజత్వం కదా, నీకు ఎక్కడో చోట ఆలోచన పడుతుంది. ఎన్నిట్లో కష్టాల్లోనో బాధల్లోనో కన్నీళ్లలోనో తీవ్ర సుఖాల్లోనో తీవ్ర ఆనందాల్లోనో ఎక్కువ ఆనందాలు అయిపోయినా కూడా ఏంటని ఇసుగొచ్చి కూడా పుడుతుంది. అలా కూడా పుట్టవచ్చు. ఎక్కడో చోట అసలు నేనెవరో అనిపిస్తుంది, లేదా అనిపించలేదు అనుకో. ఇప్పుడు నువ్వు నేనెవరు అనుకో, చచ్చిపోతున్నారు కదా వీళ్ళందరూ, అసలు నేను ఎక్కడి నుంచి పుట్టాను, ఎక్కడికి చచ్చిపోతున్నాను, చచ్చిపోయి ఎక్కడికి పోతాను, అసలు పుట్టకముందు ఎక్కడి నుంచి వచ్చాను, ఈ సృష్టి అంతా ఏంటి, తింటం ఏంటి, తాగటం ఏంటి, ఇన్ని వస్తువులేంటి, ఇన్ని ఉన్నాయి కదా చుట్టూ, అసలు స్త్రీలేంటి పురుషులేంటి, ఒకే శరీరంలో ఇన్ని అవయవాలేంటి, మొత్తం మాంసపు ముద్దలే కదా, స్త్రీ పురుషులు కలిస్తే అంత ఆనందం ఏంటి, ఆనందంలో మళ్ళీ మేము కలిస్తే పిల్లలు పుట్టడం ఏంటి, కన్ను చూడటం ఏంటి, చెవి వినటం ఏంటి, ముక్కు వాసన చూడటం ఏంటి, ఇవన్నీ తెలుసుకో. అది నీ సహజ జ్ఞానం కదా. బ్రతకడానికి అవసరమైనవి ముందు తెలుసుకో, బ్రతుకుకు అవసరమైనవి అన్ని తెలుసుకొని బతుకుతూ ఉండు. అది తెలుసుకోవటమే చేయటమే నేర్చుకోవటం. చేస్తూ నేర్చుకోవాలా, నేర్చుకుంటూ చేయాలా అంటే రెండు ఒకటే ప్రక్రియలు. అసలు అది నీది ఆటో ఫంక్షనింగ్, నీ శరీరంలో ఉన్న ప్రక్రియ ఒకటే. ఆ ప్రక్రియ ఏంటి, చేస్తూ నేర్చుకుంటుంది, నేర్చుకుంటూ చేస్తుంది, కలిసి సాగిపోతుంది. నువ్వు ప్రయత్నించక్కర్లా, అప్రయత్న ఆటో ప్రక్రియ అది సృష్టి పెట్టింది. నువ్వు దాన్ని పాడు చేసుకోకుండా ఉండి చాలు. అందుకని ముందు శరీరం ముందేంటి, ఆకలికి శరీరం బతికించుకోవాలి. అసలు నేనుంటే కదా తెలుసుకోవాలి, ఏదైనా నేనుంటే కదా చేయగలను, అసలు నేనుంటే కదా చూడగలను, నేనుంటే కదా వినగలను, నేనుంటే కదా తినగలను, నేనుంటే కదా మాట్లాడగలను, నేనుంటే కదా జీవించగలను. అందుకని ఉండటానికి అవసరమైన ముందు చూసుకో. తర్వాత ఉన్నావు కదా, ఉన్నాను కాబట్టి మరి నాకు పంచేంద్రియ సుఖాలు కావాలి కదా, కాబట్టి వాటికి అవసరమైనవి చేసుకో. ఆ పంచేంద్రియ సుఖాలను కూడా అనుభవించుకుంటున్నాను, బాగానే ఉంది, కానీ మరి నేను ఒక్కడే ఏంటి, నా జీవితం బోరు కదా, తోడు తెచ్చుకో. ఆ కోరిక కూడా నాకు ఉంది కదా, ఆల్రెడీ శరీరంలో ఉంది కదా, తోడు తెచ్చుకొని హ్యాపీగా ఉన్నాం, బాగుంది, నాకు నువ్వు నీకు నేను మేమిద్దరం బాగుందండి, మాకు చక్కగా ఉంది, ఓకే. మరి మాకు పిల్లలు పుట్టుతున్నారండి, పుట్టినాయి, హ్యాపీగా కుటుంబం ఏర్పరుచుకో, దాన్ని తెలుసుకో, అది చేసుకో. చేస్తుంటే తెలుస్తుంది, తెలుస్తుంటే చేస్తుంది. తెలియటమే నేర్చుకోవటం. నేర్చుకుంటూ చేస్తున్నావా, చేస్తూ నేర్చుకుంటున్నావా, రెండు విడివిడిగా లేవు, ఏక ప్రక్రియ అది. అది చేస్తూ నేర్చుకుంటుంది, నేర్చుకుంటూ చేస్తుంది, ఏక ప్రక్రియ అది. అదే గ్రహణ శక్తి, నీ శరీరంలో ఉన్న అద్భుతమే అది. అందుకే మానవ శరీరం ద్వారా తప్ప మోక్షం ఎవరికి రాదని చెప్పారు. మానవ శరీరంలోనే ఉంది ఆ అద్భుతం. జంతు శరీరాలకి, వృక్షాలకి, గ్రహాలకి, గోళాలకి, నక్షత్రాలకి దేనికి లేదు విశ్వంలో. మానవ శరీరంలో ఆ గ్రహణ శక్తి ఉంది. అదే దాన్ని జ్ఞానము అంటారు. జ్ఞానం అంటే తెలియుట అనేది జ్ఞానం. ఎప్పుడు తెలుస్తుంది, నేర్చుకుంటే తెలుస్తుంది. ఎలా నేర్చుకుంటావు, చేస్తుంటే నేర్చుకుంటావు. చేస్తాము, నేర్చుకోవటము, తెలియటము ఏక ప్రక్రియ, విడివిడిగా ఉన్నాయో చూడండి, మొత్తం ఏక ప్రక్రియ. చేస్తుంటే నేర్చుకుంటాం, నేర్చుకుంటుంటే చేస్తాం, చేస్తూ నేర్చుకుంటుంటే తెలియబడుతుంది, ఏమంటే జరిగిపోతుంది. ఏక ప్రక్రియ. అందులో మూడు విభేదాలు లేవు, మూడు ఉన్నట్టు అనిపిస్తున్నాయి. చేయటము, నేర్చుకోవటము, తెలియటము మూడు ఉన్నట్టు అనిపిస్తున్నాయి, అనిపించట్లా, మూడు ఒకటే, ఒకేసారి జరుగుతున్న చర్య అది. ఆ ఆటో ఫంక్షనింగ్ని నువ్వే లిమిటెడ్ చేసుకుంటున్నావు. నేను ఈ గురువుతో ఆగిపోతాను, నేను ఈ దేవుడితో ఆగిపోతాను, నేను ఈ మతంతో ఆగిపోతానని భాష పెట్టుకున్నట్టు ఆటో ఫంక్షనింగ్ తీసి అది పెట్టేసుకున్నావు. అప్పుడు నీకు పక్క మతం, పక్క గురువు, పక్క దేవుడు, పక్క భాష ఎలా ఇబ్బంది, మామూలు భాషలు ఎలా ఇబ్బంది అవుతాయో రాష్ట్రాలు మారితే, అలా నీకు దేశాలు మారిన భాషలు ఇబ్బంది అయిపోతాయి. ఓన్లీ తెలుగు వస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, తెలుగులో మాత్రమే బతకగలవు, తెలుగు ఉన్నంత చోటే బతకగలవు, తెలుగు వాళ్ళు ఉన్న చోటే బతకగలవు. అది ఏదైనా అంతే, నువ్వు ఏది చేసినా అంతే, భాషనే కాదు, నీకు వచ్చిన దాంతోనే బతకగలవు. కానీ అన్లిమిటెడ్ జ్ఞానాన్ని తెలుసుకునే ప్రాసెస్ నీకు చనిపోయే వరకు, అంటే ప్రాణం పోయే వరకు జరుగుతూనే ఉంటుంది.
ఈ శరీరానికి లోపల ఉన్న ప్రాణశక్తికి ఉన్న కనెక్షన్లో అద్భుతం ఉంది. అదే జ్ఞానాద్భుతం. ఆ కనెక్షన్ విడిపోయి శరీరం శిథిలమైపోయినప్పుడు ఆ జ్ఞానాద్భుతం పోద్ది, తెలుసుకునే ప్రక్రియ పోద్ది, నేర్చుకునే ప్రక్రియ పోద్ది, చేసే ప్రక్రియ పోద్ది. అంటే జ్ఞానాద్భుతం పోద్ది. కాబట్టి నువ్వు దాన్ని ఏం రిస్ట్రిక్ట్ చేయబాక, ముందు నువ్వు బతకడానికి అవసరమైన శరీర ధర్మాలు తెలుసుకో. దాంతోపాటు నీ కుటుంబం మొత్తం అన్ని ఏర్పాటు చేసుకో. 100 సంవత్సరాలు పెద్ద పొడుగు జీవితం అండి బాబు. మీరు పాడు చేసుకొని కాలాన్ని వృధా చేసుకుంటున్నారు తప్ప ఆధ్యాత్మికత అందులో కలిసిపోయి ఉంది. దానికోసం మీరు కష్టపడిపోక్కర్లే. రోజుకో 1 గంట 2 గంటలు కేటాయించుకోండి చాలు. మీ గురించి మీరు తెలుసుకోవడానికి ఏముందండి? దేవుళ్ళు తెలుసుకోవాలంటే లేదు అక్కడ. అందుకే భ్రాంతికి లోనవుతున్నారు. ఇప్పుడు ఒక మతాన్ని తెలుసుకుందాం, మతపు దేవుణ్ణి తెలుసుకుందాం అంటే అక్కడ ఏముంది? ప్రార్థనలు ఏముంది? నేనేం విమర్శించట్లే. అక్కడ దేవుడు దేవతో దైవశక్తితో నీకు కనపడి నీకు తెలిస్తే, నీకు అర్థమైతే అసలు నీకు ఎవరు చెప్పక్కర్లా, నువ్వే నమ్ముకుంటూ వెళ్ళిపోతావు. నమ్ముకుంటే అంటే ఏంటి? ఆచరించుకుంటూ వెళ్ళిపోతావు. అప్పుడు సత్యమైపోద్ది. నీకు తెలియట్లా, ఎవరో చెబుతున్నారు, నువ్వు ప్రయత్నిస్తున్నావు, నీకు ఎప్పటికీ తెలియట్లా. నీకు తెలియని దానివల్ల ఉపయోగం లేదు. నువ్వే చూసుకో. అదే మన కన్ఫ్యూజన్ ఎప్పటికీ. అందుకని నువ్వు దేంట్లోనూ ఆటో ఫంక్షనింగ్లో, నీ జ్ఞాన ఆటో ఫంక్షనింగ్లో నువ్వు ఒక మతాన్నో, ఒక గురువునో, ఒక దేవుణ్ణో, ఒక లిమిటెడ్నెస్ని పెట్టి ఇది దాటి రానంటే ఇబ్బంది వస్తుంది. అయితే లిమిటెడ్నెస్ ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వెళ్తానంటే ప్రాబ్లం లేదు. ఎవరైనా నర్సరీలో జాయిన్ అయినాక ఎల్కేజీ, యూకేజీ, 1వ తరగతి, 2వ తరగతి, 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి అలా వెళ్ళిపోతూ ఉండాలి. అప్పుడే నువ్వు ఏదన్నా నీ బతుకు నువ్వు బతకడానికి అవసరమైన కనీస అర్హతలు సాధించుకుని ఉద్యోగం తెచ్చుకోగలుగుతావు బతకటానికి, బతుకు చదువులు. అలాగే ఇక్కడ కూడా అంతే. ఒక మతమో, ఒక విధానమో, గురువును బేస్గా ముందు ఒక గ్రంథాన్ని తీసుకొని అక్కడి నుంచి ముందుకు నన్ను నేను తెలుసుకునే వరకు వెళ్ళిపోవాలి. ఎందుకీ దేవుణ్ణి తెలుసుకోవటం కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవటం. ఎందుకని ఒకవేళ దేవుణ్ణి తెలుసుకుంటానంటే నువ్వు కూడా దేవుడికి సంబంధించినోడివేగా. దైవశక్తి అయితే నువ్వు కూడా శక్తికి సంబంధించినోడివే. సృష్టి అంతా ఒకటే అయితే ఆ సృష్టికి సంబంధించినోడివేగా. నువ్వు కూడా సృష్టికి సంబంధించిన దానివేగా. అందుకని నీ సహజ ఆటో ఫంక్షనింగ్ని నాశనం చేసుకోబాక. అది నీ లోపలే ఉంది. ఈ ఆటో ఫంక్షనింగ్ ప్లేస్లో దేవుడో, మతమో, గురువో, జ్ఞాన గ్రంథమో ఒకే దాన్ని ఫిక్స్ చేసేబాక. అలా ఫిక్స్ చేస్తే ఒకే భాషలాగా నువ్వు పరభాషలకు వెళ్ళినప్పుడు ఇబ్బంది అవుద్ది. అందులో ఉన్నంత వరకు సౌఖ్యంగా నేనేదో పొందేశాను అనిపిస్తుంది భావమే. కానీ అక్కడ నువ్వు పొందడానికి ఏమీ లేదు. అందుకే మనుషులు మారలేకపోతున్నారు. ఎన్ని విన్నా మనుషులు ఇలాగే ఎందుకుంటున్నారు? ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? చేస్తూ నేర్చుకోవాలా, నేర్చుకుంటూ చేయాలనే ప్రశ్న ఎందుకు వచ్చింది? మారలేక వచ్చిన గొడవ ఇది. నాకు ఆత్మజ్ఞానం అర్థం అవ్వక నేను అనంత ఆత్మశక్తిని అని నాకు ఎవరో చెబుతుంటే తెలుస్తుంది, కానీ నేను అనుభూతిని పొందలేక, అనుభవాన్ని పొందలేక, నేను మారలేక, నాలో గుణమార్పు జరగక, నాలో ఉన్న చెడులు పోక ఆ సందేహాలతో కొట్టుమిట్టాడుతూ వచ్చిన ప్రశ్న ఇది. ఎక్కడే కాదు, మనకి ఏ ప్రశ్నలు వచ్చినా మన జీవితం అంతా ఇలాగే ఉంది. దానికి కారణం ఏం లేదు. ఆధ్యాత్మికత నీకు భిన్నమైంది కాదు. నీ భౌతిక శరీరం, నీ మానసికమైనటువంటి నీ లోపల మనస్సు, దానికి ఆధారమైన ప్రాణశక్తి, నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవటమే ప్రాణశక్తి వరకు ఆధ్యాత్మికత. నువ్వు శరీరం వరకు ఆగిపోతానంటున్నావు. నేను లోపలికి వెళ్ళను, నన్ను నేను చూసుకోనంటున్నావు. ఈ శరీరానికి కావలసినవి నిరంతరం పొందుతూ శరీరం చచ్చిపోయే వరకు, శిథిలమైపోయే వరకు దీంతోనే గడుపుతాను, లోపలికి వెళ్ళనంటున్నావు. అందువల్ల నీకు నువ్వు తెలియబట్ల. నువ్వు నీకు సంపూర్ణంగా తెలియబడటం ఆధ్యాత్మికం. నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవాల్సిన ధర్మం నీకుంది, కర్తవ్యం నీకుంది. నేను చచ్చిపోతాను, శరీరమే నేను అనుకుంటాను, ఈ లిమిట్లోనే ఉంటాను, ఆటో ఫంక్షనింగ్లో నేను శరీరం అని ఫిక్స్ చేసేసుకుంటాను, నాకు మరణం ఉందని ఫిక్స్ చేసేసుకుంటాను, ఇంకా నాకు జ్ఞానం ఏమీ లేదు, నాకు మనసు లేదు, మనసులో ప్రాణశక్తి, మనలో మనసు లేదు, తర్వాత ప్రాణశక్తి లేదు, అనంత ఆత్మశక్తి లేదు, నేను అనంత ఆత్మశక్తికి స్వరూపుణ్ణి కాదు, ఎందుకంటే నేను ఆటో ఫంక్షనింగ్ తీసేసాను, అందులో నేను మనిషిననే పెట్టేసుకున్నాను, నేను చచ్చిపోతానని పెట్టేసుకున్నాను, నా మతం అలాగే చెప్పింది, నా గురువు అలాగే చెప్పాడు, నా దేవుడు అలాగే చెప్పాడు, నన్ను ఎంతవరకే ఉండమన్నారంటే ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు. ఎవరూ చేయగలిగింది ఇక్కడ ఏమీ లేదు. నిన్ను నువ్వు సంపూర్ణంగా తెలుసుకో, ఆటో ఫంక్షనింగ్ తీసేయి. అలానే అవన్నీ గౌరవించు, తెలుసుకుంటూ వెళ్ళిపోతూ ఉండు. ఆటో ఫంక్షనింగ్లో పెట్టే, ఆటో ఫంక్షనింగ్లో మతాలు, మార్గాలు, విధానాలు, పద్ధతులు ఫిక్స్ అయ్యి బాగా ఆటో ఫంక్షనింగ్లో వెళ్ళిపో. ఆటో ఫంక్షనింగ్ని తీయబాగా.
వీటిని అన్నింటినీ గౌరవించుకుంటూ వెళ్ళిపో. అలా వెళ్ళిపోయినప్పుడు శరీరం తెలుసుకుంటావు, మనసు తెలుసుకుంటావు, బుద్ధిని తెలుసుకుంటావు, నీ ప్రాణశక్తిని తెలుసుకుంటావు. అక్కడ దాకా వెళ్ళినాక నేనే ఆనంద ఆత్మశక్తిని నీకే తెలుస్తుంది. అన్నీ నువ్వు తెలుసుకుంటావు కాబట్టి నమ్మాల్సిన అవసరమే లేదు. అది నువ్వే కూర్చుంటావు. ఇదంతా ఎలా జరుగుతుంది? చేస్తూ ఉంటే తెలియబడుతుంది, నేర్చుకోవటం అవుతుంది. చేస్తూ నేర్చుకుంటావు, నేర్చుకుంటూ చేస్తావు. నేర్చుకోవటం అంటే చేయటమే, నేర్చుకోవటం అంటే చేయటమే, చేయటం అంటే నేర్చుకోవటమే. చేయటం నేర్చుకోవటం జరుగుతూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. అంటే తెలియటం అన్నా, నేర్చుకోవటం అన్నా, చేయటం అన్నా మూడు ఒకటే స్థితులు. ఒకే దాని యొక్క మూడు స్థితులు విడిగా చెప్పుకుంటున్నాం, కానీ మూడు ఒకటే. అర్థం చేసి చూడండి, ప్రయత్నించి చూడండి. మీ సంపూర్ణత్వానికి ప్రయత్నించండి, శరీరంతో ఆగిపోబాకండి. శరీరంతో ఆగిపోయిన వాళ్ళందరూ మతంతో ఆగిపోతారు, గురువులతో ఆగిపోతారు, దేవుడితో ఆగిపోతారు. ఎందుకని? శరీర రక్షణ చాలా వాళ్ళకి. శరీరాలతో ఆగిపోయే వాళ్ళందరూ నేను, నాది, నా కుటుంబం దగ్గర ఆగిపోతారు. నేను బాగుంటే, నా కుటుంబం బాగుంటే, నా వాళ్ళు బాగుంటే చాలు అనుకొని ఆగిపోతుంటారు. వాళ్ళని మనం ఏం చేయలేం. వాళ్ళందరూ గురువుల దగ్గర ఆగిపోతారు, మతాల దగ్గర ఆగిపోతారు, మాతాజీల దగ్గర ఆగిపోతారు. తాళ్ళు, తాయెత్తులు, రంగురాళ్ళు, రక్షరేఖలు, యంత్రాలు, వాస్తులు, జాతకాలు, జ్యోతిష్యాలు వీడి చుట్టూ తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ శరీరాల దగ్గర ఆగిపోయారు. ఒకవేళ మీరు కావాలంటే చూడండి, అటువంటి గురువులు కానీ, అటువంటి సంస్థలు కానీ, అటువంటి భక్తులు కానీ, అటువంటి మనుషులు కానీ మొత్తం డబ్బు చుట్టూ ప్రధానంగా తిరుగుతూ ఉంటారు. డబ్బు, కీర్తి ప్రతిష్టలు ప్రధానం. ఎంతున్నా ఇంకా సంపాదనలకు వెళ్తానే ఉంటారు. చచ్చే వరకు అలా వెళ్ళి చచ్చిపోతారు. మీరు చూసుకోండి కావాలండి. మీరు భౌతికులు పరిశీలించండి, ఉన్నదే చెబుతున్నాగా. అలా నేను చెప్పింది ఎవరో నమ్మకండి. నేను చెప్పింది కేవలం విశ్లేషణ మాత్రమే. ఒక మానవ శరీరానికి ఇవ్వబడినటువంటి జ్ఞానపరమైన ఆటో ఫంక్షనింగ్ని మీరు లిమిటెడ్ చేయకుండా ఉంటే, దాన్ని ఒక మతంలో, ఒక మార్గంలో, ఒక విధానంలో ఇరికించకుండా ఉంటే, వాటిని గౌరవించొద్దని చెప్పట్లా. ఇవే సత్యము అని అక్కడ ఇరికించేయకుండా ఉంటే, ఆటో ఫంక్షనింగ్ని పాడు చేసుకోకుండా ఉంటే, అనంతత్వం వరకు నిన్ను తీసుకెళ్లే ఆటో ఫంక్షనింగ్ నీ శరీరంలోనే ఉంది. కాబట్టి నువ్వు చక్కగా ఆలోచించుకొని అలా జీవించుకుంటూ వెళ్ళిపో. అలా జీవించుకుంటూ వెళ్ళిపోతుంటే అన్నీ నీకే తెలుస్తాయి. అంటే నేను ప్రయత్నించకుండా జ్ఞానం ఎలా తెలుస్తుందని నువ్వు అడుగుతావేమో. నువ్వేం అక్కర్లే. నీ బుద్ధిలో, నీ లోపల బుద్ధి అనేది ఒకటి ఉంది, విచక్షణ జ్ఞానం ఉంది. అది ఎప్పుడు తప్పు చేయొద్దు, మంచిగా ఉండమని చెప్పుద్ది. దాన్ని బతికించుకో. ఆటోమేటిక్గా జ్ఞానం అనేది అదే తీసుకొచ్చేస్తుంది నీ దగ్గరికి. ఇప్పుడు నీకు వస్తువులు ఎలా దొరుకుతున్నాయి, ఆహార పదార్థాలు ఎలా దొరుకుతున్నాయి, ప్రయత్నిస్తే దొరుకుతున్నట్టు నీకు కనపడుతుంది. కానీ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు జంతువులు ఇవన్నీ ఉన్నాయి. అయ్యేం ధనం సమకూర్చుకోవట్లా, వృత్తి వ్యాపారాలు చేయట్లా మనుషులు తప్ప. మనం పెట్టుకున్న వ్యవస్థ అది తప్పని నేను అంటలా. అలాగే జ్ఞానం కూడా నువ్వు మంచిగా జీవించాలనే ప్రయత్నం చేయి, చెడు చేయకూడదు అనుకో. ఎందుకంటే నీ లోపలే చెప్పబడుతున్న వ్యవస్థ అది. నువ్వు ఎప్పుడైతే అలా ఉన్నావో అది నీ మొత్తం శరీరంలో ఉన్న ఆటో ఫంక్షనింగ్కి సంబంధించిన సంపూర్ణ జ్ఞానావస్థ వరకు నేను తీసుకెళ్ళిపోద్ది, అనంత ఆత్మశక్తి వరకు. కాదు చెడు అని ఆటో ఫంక్షనింగ్ లో మంచిని తీసేసి, బుద్ధి మంచి చెబుతున్నా కూడా నేను వినను అని నువ్వు చెడుని అందులో పెట్టేసి, ఆటో అనే చోట చెడు అని పెట్టేసి, నేను ఎలా అయినా బతికేయాలి, నాకు సుఖాలే ప్రధానం, నా సుఖ ప్రధాన జీవితమే ప్రధానం అని అక్కడ సుఖాన్ని ఇన్కార్పొరేట్ చేసి, తప్పు చెడు నాకు విచక్షణ జ్ఞానం అక్కర్లేదు, నాకు సుఖ ప్రధానం అని ఆటో ఫంక్షనింగ్ లో సుఖాన్ని చెడుని పెట్టావనుకో, అందులో ఇరుక్కుపోతావు. వైశాల్యంగా వెళ్ళటానికి అది నడవలేదు. ఎందుకని ఆటో ఫంక్షనింగ్లోని ఆపరేషన్ని నువ్వు మార్చేసావు. మార్చుకునే ఫెసిలిటీ నీకు ఇవ్వబడింది, మన కంప్యూటర్లో ఇవ్వబడినట్టే నీకు కూడా ఇవ్వబడింది. అందుకని ఆటో ఫంక్షనింగ్ మార్చిపాక, అన్నీ తెలుసుకుంటూ వెళ్ళు. ఆటో ఫంక్షనింగ్లో బుద్ధి చెబుతుంది నీకు తప్పు చేయకూడదు, మంచిగానే ఉండాలని. దాన్ని పాటించు, అది ఆత్మజ్ఞానం వరకు తీసుకెళ్ళిపోద్ది. అదే తీసుకెళ్ళిపోద్ది. ఎందుకంటే ఆటో ఫంక్షనింగ్లో మానవ శరీరానికి అంత కెపాసిటీ, అంత శక్తి ఇవ్వబడినవి. దీన్ని నమ్మి తీరవలసిందే. అలా నమ్మమని నేను చెప్పట్లా. నేను మీలాంటి సామాన్య మానవుడినే. నేను చదువుకున్న ఆధ్యాత్మిక చదువులో, ఆత్మజ్ఞాన చదువులో నేను తెలుసుకున్నటువంటి నా సొంత అభిప్రాయాలను విశ్లేషణగా మీకు చెప్పాను. నా అభిప్రాయాలను మీరు నమ్మాల్సిన అవసరమే లేదు. ఇందులో ఎవరికైనా అర్థమై బాగుంది అని అనుకుంటే మీ జీవితంలో ఆచరించుకునే ప్రయత్నం చేయండి. కేవలం ఇది మన గూర్చిన చదువు, వ్యక్తిగత చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, మనిషికి సంబంధించిన స్వీయ అంతరంగ చదువు. ఇష్టం ఉంటే చదువుకోండి, వినండి. మీకు బాగుంటే చదువుకోండి. ఈ బాగానే చదువుతున్నాడు, ఈ పాఠాలే బాగానే ఉన్నాయంటే ఇది ఆధ్యాత్మిక పాఠశాల అనుకోండి. చక్కగా చదువుకోండి. రోజు నేను నాకు వీలైన చెప్పే ప్రయత్నం తప్పకుండా చేస్తాను. నా ఆరోగ్యం బాగుండి, నా కుటుంబ పరిస్థితులు బాగుండి, నాకు దేవుడు ఆయువు ఇచ్చి నా నోరు పలుకుతూ నాకు శక్తి ఉంటే తప్పకుండా
అడిగేవాళ్ళు ఉన్నంతకాలం, వినేవాళ్ళు ఉన్నంతకాలం, మాకు అర్థమవుతుంది అనేవాళ్ళు ఉన్నంతకాలం నాకున్న శక్తిని బట్టి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇది జస్ట్ ఇది ఒక జీవన చదువు అంతే, ప్రతి మనిషికి సంబంధించిన జీవన చదువు అని భావించుకుంటున్నాను. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.